వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనమున ఇలాగున చేసియుండలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. స్తోత్రం. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరములకు ముందు సాదోకు అనేటువంటి ఒక వక్త ఉండేవాడు. అతడు ప్రవక్త కాదు, వక్త. ఎందుకంటే సాదోకు అనే పేరుతో ప్రవక్త గారు కూడా ఉన్నారు. నేను చెబుతున్నది వక్తను గూర్చి. దేవుని ఆత్మ నింపుదలతో ప్రవచించేవారు ప్రవక్తలు, దేవుని ఆత్మ నింపుదల కలిగి బోధించేవారు వక్తలు. నేను వక్తను గురించి చెబుతున్నాను. క్రీస్తుకు పూర్వం 300 సంవత్సరములకు ముందు సాదోకు అనే పేరుతో ఒక వక్త ఉండేవాడు. ఇతడు ధర్మశాస్త్రపు సంగతులను దివ్యంగా బోధించేటువంటి ఒక చక్కటి వక్త. అతను బోధిస్తున్న విషయములను ఆలకించుటకు ప్రజలు తమ సొంత పనులు కూడా మానుకుని వచ్చేస్తూ ఉండేవారు. అంత దివ్యమైనటువంటి బోధకుడు అతడు ధర్మశాస్త్రాన్ని అవపోషణ పట్టాడు, పుక్కిట పట్టాడు. ధర్మశాస్త్రపు సంగతులను నిశితంగా ఎరిగినవాడు. అతను ధర్మశాస్త్రములో నుండి నేర్చుకున్న ఆశ్చర్యకరమైన సంగతులను అద్భుతంగా బోధిస్తూ ఉండేవాడు. ఆ బోధకి అనేకులు ఆకర్షితులై అతన్ని వెంబడించటం కూడా మొదలుపెట్టారు. ఆ రోజుల్లో అతని బోధ వినటానికి వచ్చేవాళ్ళు కాలక్రమంలో అధిక సంఖ్యాకులైపోయారు. విస్తారంగా జనులు వచ్చి అతని బోధలు వింటూ అతన్ని వెంబడిస్తూ ఉండేవారు. కాలక్రమంలో అతన్ని వెంబడించే వాళ్ళు అధిక సంఖ్యాకులైపోయారు. ఇక్కడ ఒక మాట, మనం వక్తను వెంబడించకూడదు, వాక్యాన్ని వెంబడించాలి. వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించాలి, వ్యక్తులను వెంబడించకూడదు. మళ్ళీ చెప్తున్నాను, మనం వెంబడించవలసినది వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి. మనం వక్తలను కానీ వ్యక్తులను కానీ అస్సలు వెంబడించకూడదు. గుర్తుంచుకోండి. పూర్వం నేను అపొల్లో వాడను, బర్నబా వాడను, కేఫా వాడను, పౌలు వాడను అంటూ వక్తలను భక్తులను వెంబడించే బ్యాచ్ ఉండేవారు. ఆ బ్యాచ్ అంతటినీ కూడా పౌలు గారు పత్రికా ముఖంగా ఖండించారు. వృద్ధి నొందించింది దేవుడే అనే పాఠాన్ని వాళ్ళకి పత్రికా ముఖంగా రచించి వచించి తెలియచేశారు. అయితే ఆ తర్వాత చాలా కాలానికి ఈ రోజుల్లో అలాంటి బ్యాచ్ మళ్ళా తయారయ్యారు. నేను పలానా తాలూకా వ్యక్తిని, పలానా వక్తను వెంబడించే వ్యక్తిని, పలానా భక్తుణ్ణి వెంబడించే వ్యక్తిని, నేను పలానా వాళ్ళ బ్యాచ్, నేను పలానా వాళ్ళ బ్యాచ్ అని చెప్పుకునే వాళ్ళు ఈ రోజుల్లో మళ్ళా ఎక్కువయ్యారు. అది చాలా ప్రమాదకరం. ఎవరికి? అలా వక్తలను వ్యక్తులను వెంబడిస్తూ తిరుగుతున్న వాళ్ళకి చాలా ప్రమాదకరమైన విషయం. ఇక్కడ ఒక మాట, దేవుని మహాకృపను బట్టి 22 సంవత్సరములుగా నేను ప్రసంగికుడిగా నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను దేవుని సేవలో. ఈ సంవత్సరానికి 22 సంవత్సరాలు. ప్రియులు శాంసన్ గారు నన్ను చాలాసార్లు వారి పరిచర్యలో ఆహ్వానించి
వారి సభల్లో నేను దేవుని మాటలు అందించటానికి నన్ను రప్పించారు వారి సభలకి. వారిని ఎప్పుడైనా మీరు విడిగా కలిసి అడగండి. సభ చూసుకుని, అంటే నా పనేదో నేను చూసుకుని వెళ్ళిపోవటం తప్ప ఆ తర్వాత మళ్ళా వాళ్ళ సంఘస్థులతో కానీ లేక శాంసన్ గారితో కానీ నేను ఫోన్ టచ్లో ఎప్పుడైనా ఉన్నానేమో అడగండి వారు. మళ్ళా వారికి డేట్ అవసరమై నాకు ఫోన్ చేస్తే, శాంసన్ గారు ఎలా ఉన్నారు, పరిచర్య అంతా బాగుంది కదా, చాలా సంతోషం మీతో మాట్లాడటం, చెప్పండి అని ఖాళీ ఉంటే సమయం కేటాయించటం, లేదంటే ఖాళీ లేదండి ఇంకోసారి వస్తానంటాం తప్ప ఇక ఎక్కువ సంభాషణ కూడా మా మధ్యలో జరగదు. మరి నాకు వారు పరిచయస్తులు కాదా అంటే పరిచయస్తులే. అలాంటి పరిచయస్తులు ఈ 22 సంవత్సరాలలో వేల మంది ఉన్నారు. లెక్క పెడితే లక్షల్లోకి కూడా వెళుతుంది ఆ సంఖ్య. కానీ ఎక్కడికి వెళ్ళినా, ఎవరు ఆహ్వానించినా నా పని ఏమిటి, వెళ్ళి సత్యాన్ని ప్రకటించి అక్కడి నుండి మళ్ళా నా స్వప్రాంతానికి వెళ్ళిపోవటమే. ఆ పనేదో చూసుకుని వెళ్ళిపోతాను తప్ప ఇక ఎవరితోనూ నేను ప్రత్యేకంగా టచ్లో ఉండను. అది వెరీ ఫస్ట్ డే, మొదట్లోనే నేను పెట్టుకున్న ఒక క్రమం. అది నాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి, నేను పాటించే కొన్ని క్రమాలు ఉంటాయి. వాటిని విడిచిపెట్టడం కుదరదు. ఎందుకంటే అవి అలా ఖచ్చితంగా పాటించి తీరాలి. అలా నేను కొన్ని క్రమాలు పాటిస్తాను కాబట్టి, నా పనేదో నేను చూసుకుని వెళ్ళిపోతాను కాబట్టి 22 సంవత్సరాలు లాంగ్ రన్ ఇది. ఈ 22 ఏళ్లలో బొమ్మని గడ్డి మంటలాగా సర్రని పైకొచ్చేసి 2-3 సంవత్సరాలు వాల్ పోస్టర్స్లో వాటిలో కనబడి తర్వాత మళ్ళా కనపడకుండా పోయిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. నేను చూశాను చాలామంది. నేను పాటించేటువంటి క్రమాలు ఉంటాయి, వాటిని అలాగే పట్టుకుని ఉంటాను. నాకు అన్నం లేని రోజుల్లో కూడా అక్కడ 500 ఇస్తున్నారు, ఇక్కడ బ్యాగ్ ఇస్తున్నారు, ఇక్కడ బట్టలు ఇస్తున్నారు, రావయ్యా మాతో పాటు కాన్ఫరెన్స్కి అని పిలిచేవాళ్ళు. అప్పటికి నా పరిస్థితి ఏమిటంటే, ఎవరన్నా కోటానికి పిలిచి ఒక 50 రూపాయలు ఇస్తే బాగుండు, నా భార్యకి మంచి భోజనం పెడితే బాగుండు అనుకునేవాడిని. ఆ రోజుల్లో 500 ఇస్తారు, లేకపోతే బ్యాగ్ ఇస్తారు, బట్టలు ఇస్తారు, వస్తామని పిలిచేవాళ్ళు. నేను రానండి అనేవాడిని. నేను పెట్టుకున్న లెక్కల్లో అదొక లెక్కండి. నేను రానండి బాబు ఏమనుకోకండి. నన్ను వీడికి చాలా పొగరు, వీడికి గర్వం అనుకునేవాళ్ళు. కానీ కాలక్రమంలో ఏం జరిగిందో తెలుసా? వీళ్ళు 500కి 1000కి బ్యాగుకి ఏ కాన్ఫరెన్సులకి అయితే వెళ్ళేవాళ్ళో అదే కాన్ఫరెన్సెస్లో ఆ తర్వాత కాలంలో నేను ప్రసంగికుణ్ణి. అదే పాస్టర్స్ కాన్ఫరెన్స్లో, అదే కాన్ఫరెన్స్కి మళ్ళీ ఆ సంవత్సరం బ్యాగులకి బట్టలకు వస్తారు వీళ్ళు ఈ బ్యాచ్. నేను పాటించవలసింది ఎక్కువగా బయట కూడా కనపడండి. నేను పని ఉంటేనే ఇల్లు దాటి బయటకు వస్తా, లేదా రాను. చదువుకుంటాను, ప్రార్థన చేసుకుంటాను, దేవుడు నాకు నేర్పిన విషయాలు వ్రాసుకుంటాను, అలా కొన్ని పాటిస్తాను నేను. మనం ఒకరు పిలిచారు, వాళ్ళ విశ్వాసులతో వాళ్ళ ఫోన్ నెంబర్లతో మనకు పని లేదు. వెళ్ళాం, దేవుని పని చేసాం, వందనాలు చెప్పాం, వచ్చేసాం. అవసరం ఉంటే మళ్ళీ దైవజనుడు ఎప్పుడు ఫోను చేస్తాడు, వీలు ఉంటే వెళ్దాం, అంతే. అలా కొన్ని ఉంటాయి. అలాగే అప్పుడు కాన్ఫరెన్స్కి వెళ్ళేవాడిని కాదు. ఆ తర్వాత రోజుల్లో కాన్ఫరెన్స్లో ప్రసంగికుండి నేను. సేవలోకి వచ్చే కూడా ఎవరన్నా మేము సభలు పెట్టుకుంటున్నాం వాళ్ళు పోస్టులు అంటిస్తారంటే వెళ్ళేవాడిని తప్ప అక్కడ 500 ఇస్తున్నారు, ఇక్కడ 1000 ఇస్తున్నారు వెళ్ళేవాడిని కాదు. అలా కొన్ని క్రమాలు. నేను ఆ రోజుల్లోనే ఒక లెక్క పెట్టుకున్నాను, పలానా చోటకి వెళ్తేనండి వాళ్ళు ఇతర దేశాలు తీసుకెళ్తున్నారు, వాళ్ళ సంస్థలో చేరితే 3 దేశాలు తిప్పుతారంట, విమానాలు ఎక్కిస్తారంట, బళ్ళు కొని పెడతారంట అనేవాళ్ళు. నేను రాను బాబు అనేవాడిని. నేను రాను బాబు. అప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, దేవుడు నాతో పనుంద, దేవునికి నాతో పని ఉంటే, నాతో ఎక్కడ పని ఉంటే అక్కడికి దేవుడు నన్ను తీసుకెళ్తాడు. ఇతర దేశాలు కూడా అంతే, నాతో పని ఉంటే దేవుడు తీసుకెళ్తాడు, లేకపోతే తీసుకెళ్ళడం. పని ఉంటేనే ఇతర దేశాలు కూడా వెళ్తాను దేవుని పని చేయటానికి, లేకపోతే వెళ్ళను అని ఒక నియమం పెట్టుకున్నాను. ఆ నియమం పెట్టుకున్నాక ఎంతమంది సింగపూర్ తీసుకెళ్తాం, ఆ దేశం తీసుకెళ్తాం, వెళ్ళొచ్చేద్దాం, తిరిగి వచ్చేద్దాం, కాన్ఫరెన్స్లో కూర్చొని వచ్చేద్దాం అని బోడంతమంది అడిగారు నన్ను. నేను రాను బాబు అన్నా. అలా ఉన్నాను కాబట్టి ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఇప్పటికి ప్రసంగించటానికే కేవలం 15 దేశాలకు వెళ్ళానండి. ప్రసంగించటానికి, చూసి వచ్చేయటం కాదు. దేవుని మహాకృప, ఇజ్రాయెల్ దేశం కూడా నేను
ప్రసంగించటానికే వెళ్ళాను. ఇజ్రాయెల్ దేశం ఓర్ యెహూదా అనే ప్రాంతంలో కోటాలు పెట్టి వాక్య పరిచర్య చేయటానికి పిలిస్తే వెళ్ళాను. దేవుడు ఎంత గొప్పవాడండి. కొన్నిసార్లు మనం పెట్టుకునే నియమాలు ఎదుటి వాళ్ళకి మూర్ఖంగా కనిపించవచ్చు, కానీ అవి ఫ్యూచర్లో మన సేవా జీవితాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళతాయి. దేవునికి మహిమ కలుగునుగాక. అలా నేను పెట్టుకున్న నియమాల్లో ఒకటి, నా పనేదో నేను పిలిచిన చోటకి వెళ్ళి చూసుకుని వెళ్ళిపోవటం అంతే. అలా కాకుండా నేను కూడా వెళ్ళిన చోటల్లా ఆకట్టుకోవటం, చేర్చేసుకోవటం, పామేసుకోవటం, తోమేసుకోవటం చేస్తే ఈ 22 ఏళ్లలో మండలానికి ఒక మంద ఉండేది నాకు. నేను కూడా నెలకో చోటను పెట్టేసి దశంభాగాలు లాగేసి, పోడు దశంభాగాలు కానుకలు నాకేం వద్దని నెలకు 5,000 కట్టించేసుకుని గ్రూపులు కట్టేది. నీ పాటికి నా బుద్ధి అది కాదు. నేను పెట్టుకున్న క్రమాల్లో ఇది లేదు. ఏదైనా దేవుడివ్వాలి, దరిద్రం పోవాలి. అలా ఉన్నాను గనుక ఈ లాంగ్ రన్లో నిలబడగలిగాను. నాకు తెలుసు, నా కన్నులు మూతబడే వరకు, నా గుండె ఆగిపోయే వరకు, ఈ కట్టె మట్టిలో కలిసిపోయే వరకు దేవుని సేవలో వాడబడుతూనే ఉంటాను నేను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానో తెలుసా? ఈ మధ్యన వ్యక్తులను, వక్తలను వెంబడించే వాళ్ళు ఎక్కువైపోయారు. ఆఖరికి దైవ సేవలో ఉన్న దైవజనులు కూడా, ఈ మాట పలుకుతున్నందుకు ప్రభు నన్ను క్షమించునుగాక, దైవ సేవలో ఉన్న దైవజనులు కూడా వక్తలను, వ్యక్తులను వెంబడిస్తూ నేను పలానా వాళ్ళ తాలూకా అని చెప్పుకు తిరుగుతున్నారు. చాలా దుర్భరం అది. మనం దేవుని తాలూకా, మనం దైవజనులం, మనం దేవుని బిడ్డలం. నీకెవరు తెలుసు అంటే దేవుడు తెలుసు అని చెప్పే స్థాయికి మనం వెళ్ళాలి. నీకెవరు దిక్కు అంటే నాకు దిక్కు దేవుడే. ఇలాంటి విధానంలోనికి అందరూ వచ్చి తీరాలి. వక్తలను, వ్యక్తులను వెంబడించకండి. ఆఖరికి నన్ను కూడా మీరు వెంబడించడానికి వీలు లేదు. పౌలు గారంతటి మహాభక్తుడు ఏమన్నాడో తెలుసండి? నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే నేను ఎలాగైతే ఆయన్ని పోలి ఆయనను వెంబడిస్తున్నానో మీరు కూడా అలాగే నన్ను పోలి ఆయనను వెంబడించండి అర్థం ఇచ్చే పాఠం చెప్పాడు తప్ప, నేను ఆయనను పోలి నడుచుకున్నాను కాబట్టి మీరందరూ నన్ను వెంబడించండి అనలేదు ఆయన. అలాంటి ఆలోచన కాదు ఆయన. అందుకనే విత్తనది ఒకరు, నీరు పోసింది మరి ఒకరు అంటూ వృద్ధి నొందించింది దేవుడే అని చెప్పాడు ఆయన. ఊరికే కదండి. కనుక మళ్ళీ చెప్తున్నాను, వక్తలను, వ్యక్తులను వెంబడించకూడదు. ఇంకా చెప్పనా, మీ సంఘ కాపరి కంటే గొప్పవాడు ఎవడూ లేడు ప్రపంచంలో. మీ సంఘ కాపరి చాలా గొప్పవారు. ఈనాడు సంఘ కాపరిని కాకుండా ఇలా 2 రోజులు, 1 రోజు ప్రసంగించడానికి వచ్చి వెళ్తారు చూసారండి మాలాంటి వాళ్ళు, వాళ్ళని వెంబడించేవాళ్ళు ఎక్కువైపోయారు. మీ సంఘ కాపరి దేవుడు మీకు ఇచ్చిన ఒక పౌలు గారు, దేవునికి స్తోత్రం. పౌలు గారు వారు నేర్పేటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఉపయోగకరం. ఇదేమీ తెలియకుండా కొంతమంది మా దగ్గరికి వచ్చండి, నా దగ్గరికి వస్తూ ఉంటారు కొంతమంది, మీ అనుదిన ప్రార్థనలో మా కోసం జ్ఞాపకం చేసుకుని అంటారు. అనుదినం నీ దినమేం కదా, అనుదినం నేనే కాదు, ఏ ప్రసంగికుడు నీ కొరకు ప్రార్థన చేయడు. అనుదినము నీ కొరకు ప్రార్థించేది కేవలం మీ సంఘ కాపరి మాత్రమే. మీ బాధను తన బాధ అనుకుని మీ కొరకు కన్నీళ్లు కార్చి కడుపు కట్టుకుని ఉపవసించి విజ్ఞాపన చేసేటువంటి ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి మాత్రమే. మీకు అందుబాటులో ఉంటూ శ్రమలకు ఓర్చి ఎన్ని కష్టాలున్నా ముఖం పైన చిరునవ్వును చెరగనివ్వకుండా మీ కొరకు నడుం కట్టి ప్రభు పనిలో ముందుకు సాగేటువంటి ఏకైక వ్యక్తి మీ సంఘ కాపరి గారు మాత్రమే. ఎన్ని బాధలున్నా మీ కొరకు బ్రతుకుతాడు. దేవుని తర్వాత దేవుని సంఘాన్ని అంతగా ప్రేమించేటువంటి ఏకైక వ్యక్తి సంఘ కాపరి గారు మాత్రమే. దేవునికి నరులకు మధ్యవర్తి యేసు క్రీస్తు అయితే, యేసు క్రీస్తుకి సంఘానికి మధ్య నుండి విజ్ఞాపన చేసే రాయబారి సంఘ కాపరి.
అంత గొప్పవారు మీ సంఘ కాపరులు. వారిని పోలి నడుచుకోండి, వారు చెప్పే ఉపదేశాలు ఆలకించి ప్రభువుని వెంబడించండి. అంతేగాని మాలాంటి వ్యక్తులను వక్తలను వెంబడించటానికి వీలు లేదు. ఎవరైనా సరే వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడించాలి. ఉదాహరణకు నువ్వు ఒక వ్యక్తిని వెంబడిస్తున్నావనుకో, ఏదైనా ఒక వ్యక్తిని, ఒక వక్తను వెంబడిస్తున్నావనుకో, కొన్నాళ్ళు గడిచిన తరువాత, కొన్నాళ్ళు అంటే ఒక 5 ఏళ్ళు లేక 10 ఏళ్ళు గడిచిన తరువాత నీకు నచ్చనిదేదో ఒకటి అతనిలో కనబడుద్ది. నీకు ఖచ్చితంగా నీకు నచ్చనిదేదో ఆ వ్యక్తిలో కనబడినప్పుడు నీ దుఃఖానికి అంతు ఉండదు. తెలుసా, నువ్వు పడే బాధ ఎవరికి చెప్పుకోలేవు. ఎందుకంటే అప్పటి వరకు పలానా వ్యక్తి మాటే నాకు వేదవాక్కు అన్నావు, వాడే నీకు పోటేశాడు. అది వెన్నుపోటు కావచ్చు, తలపోటు కావచ్చు. ఎవరికి చెప్పుకుంటావు? ఇంకా మౌన రోదన కదా, అరణ్య రోదన అయిపోద్ది కదా నీ జీవితం. ఏదైనా ఒక వ్యక్తిని, ఎవరైనా ఒక వ్యక్తిని, వక్తను వెంబడిస్తే కొన్నాళ్ళు గడిచిన తర్వాత నీకు నచ్చనిదేదో ఖచ్చితంగా వాళ్ళలో కనబడుతుంది. అప్పుడు దుఃఖభరితుడవు, దుఃఖభరితురాలు అయిపోతావు, పాడైపోతావు నువ్వు కూడా. అదే వాక్యమై ఉన్న దేవుణ్ణి వెంబడించండి, వాక్యాన్ని వెంబడించండి. చివరి శ్వాస వరకు ఎంత కాలము వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడించినా గురి యొద్దకు చేరే వరకు ఖచ్చితంగా వెంబడించాలి. ఎంత వెంబడించినా ఇసుమంత తప్పిదం కూడా వాక్యంలో కానీ, వాక్యమై ఉన్న దేవునిలో కానీ మనకు కనబడదు. కనుక వక్తలను, వ్యక్తులను కాదు, వాక్యాన్ని, వాక్యమై ఉన్న దేవుణ్ణి మనం వెంబడించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కానీ ఆనాటి కాలంలో ఏం జరిగిందంటే, అతని బోధకు, అనగా సాదోకు అనేటువంటి వ్యక్తి యొక్క బోధకు ఆకర్షితులైన వాళ్ళు అతనిని వెంబడించడం మొదలుపెట్టారు. అతనిలో ఏదో గొప్పతనం ఉంది, ఇతను సామాన్యమైన వ్యక్తి కాదు, ఇతనేదో పరలోకం నుండి దిగొచ్చిన వ్యక్తి అన్నట్లుగా అతన్ని వెంబడించడం మొదలుపెట్టారండి. అలా సాదోకును వెంబడించే వాళ్ళు అధిక సంఖ్యాకులైపోయేసరికి మంది పెరిగితే మజ్జిగ పలచన అన్న చందాన్న ఈ సాదోకు ఏం చేయటం మొదలుపెట్టాడు తెలుసా అండి? ఇంతమంది నన్ను వెంబడిస్తున్నారంటే నాలో ఏదో గొప్పతనం ఉందని అతను అనుకుని వాక్య విరుద్ధమైన సిద్ధాంతాలు ప్రతిపాదించి ప్రజలకు బోధించడం మొదలుపెట్టాడు. ఆ బోధలకు కొంతమంది వ్యతిరేకించారు. ఏమయ్యా, ఏదో ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నావు, ధర్మశాస్త్ర సంగతులను వివరిస్తున్నావు చక్కగా, అంటే నిన్ను వెంబడిస్తున్నాం మేము. ఇదేమిటిది? ధర్మశాస్త్ర విరుద్ధమైనటువంటి విషయములను మాకు బోధిస్తున్నావు, సిద్ధాంతాలు ప్రతిపాదిస్తున్నావు, మేము నీతో కూడా ఉండం అన్నారు వాళ్ళు. ఉండకపోతే అవతల పోండి అన్నాడు. కొంతమంది విభేదించారు, వ్యతిరేకించి అతన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఎంతోమంది అతన్ని వెంబడిస్తూనే ఉన్నారు. అలా తప్పుడు సిద్ధాంతాలు ప్రతిపాదించి ప్రజలపై రుద్దినప్పటికీ అతనినే గొప్పవాడిగా ఎంచి వెంబడిస్తున్న ప్రజలను సాదోకీయులు అని పిలిచారు. చెప్పండి, ఏమని పిలిచారు? సాదోకీయులు అని పిలిచారు. బాగా వినండి. క్రీస్తుని వెంబడిస్తే మనం క్రైస్తవులం, కానీ వక్తలను, వ్యక్తులను వెంబడిస్తే మనం క్రైస్తవులము కాదు. ఇక్కడ సాదోకును వెంబడించారు గనుక ధర్మశాస్త్రాన్ని కాకుండా, ధర్మశాస్త్ర వాక్కులను కాకుండా, ధర్మశాస్త్రంలో ఉన్న సత్యాన్ని కాకుండా సాదోకును వెంబడించారు గనుక సాదోకును వెంబడించిన వాళ్ళందరూ కూడా సాదోకీయులు అనబడ్డారు. ఏమనబడ్డారు? సాదోకీయులు అనబడ్డారు. ఈ సాదోకీయులే కాలక్రమంలో సద్దూకయ్యులు అని పిలువబడ్డారు. బాగా ఆలకించండి. క్రొత్త నిబంధనలో మనకు సద్దూకయ్యులు అనే ఒక తెగ కనపడతారు. ఈ సద్దూకయ్యులు ఎవరో కాదు, సాదోకీయులలో నుండి వచ్చిన వాళ్ళే. సాదోకు అనే వ్యక్తిని వెంబడించిన వాళ్ళందరినీ సాదోకీయులు అన్నారు. ఆ సాదోకీయులు సాదోకు చనిపోయిన తర్వాత కూడా అతని సిద్ధాంతాలను వెంబడించడం మొదలుపెట్టి, ఏమండి, అతని సిద్ధాంతాలే సర్వసత్యం అనుకుని బ్రతికారు.
ఆ తెగ నుండి ప్రబలి పెరిగి విస్తరించిన వాళ్లే సద్దూకయ్యులు అని పిలువబడ్డారు. ఇప్పుడు వినండి, సాదోకు నుండి లేక సాదోకును వెంబడించిన వాళ్ళందరూ సాదోకీయులు అనబడ్డారు. సాదోకీయులలో నుండే ఈ సద్దూకయ్యులు అనే పేరు కలిగిన వాళ్ళు కూడా తయారయ్యారు. ఇంకా చెప్పాలంటే సాదోకీయులే కాలక్రమంలో సద్దూకయ్యులుగా పిలువబడ్డారు. ఈ సద్దూకయ్యులు పునరుత్థానాన్ని నమ్మరు. చెప్పండి నాతో, ఏమి నమ్మరు వాళ్ళు? పునరుత్థానాన్ని నమ్మరు. ఎందుకంటే మా అయ్యగారు ఎలా చెప్పారు, మా అయ్యగారు అలా చెప్పారు అనేవాళ్ళు ఈ రోజుల్లో కూడా ఉన్నారు కదా. వాక్యం ఏం చెబుతుంది అనే ఆలోచన ఉండదు. మా అయ్యగారు అలా చెప్పారు, మా అయ్యగారు ఎలా చెప్పారంటారు. ఒక ఆయన ప్రసంగిస్తూ ఒక చోట, రేయ్ పేతురు కూడా మీ పలికారులేరా, చేపలు పట్టుకునేవాడా అన్నాడు. నేనున్నాను ఆ సభలో. ఇదేమిటి ఇలా చెబుతున్నాడు? ఆయన యూదుల జాతికి చెందినవాడు కదా, ఇశ్రాయేలీయుడు కదా అతను. మీ పల్లికారులేరా, ఇంకా కఠినంగా అన్నాడులేండి అతను వాడిన పదం నేను వాడకూడదు. ఇంకా నేను చాలా శ్రావ్యంగా చెప్తున్నాను మంచిగా. పల్లికారులేరా, చేపలు పట్టుకునేవాడురా ఆయన చెప్పటమే కాకుండా తాగుబోతులు విందులు చేసుకునేవాడు, చికెన్ జాయింట్లు అంటే అతనికి ఇష్టం అన్నాడు. వీడు వేపి పెట్టాడేమో నాకు తెలియదు, చికెన్ జాయింట్లు అంటే ఇష్టం అతనికి. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఎంత బాధ కలిగింది ఇదేమిటయా. నేను అన్నాను, అంతా అయిపోయిన తర్వాత కన్వీనర్ గారితో, బాబు వారిలాగా విరోధంగా బోధిస్తున్నారు బాబు, అది చాలా ప్రమాదం. పెద్దవారు కదా ఒక మాట మీరు చెప్పండి, నేను చెప్తే బాగోదు, మీరు అనండయ్యా అన్నాను. ఎందుకంటే సంస్కారం అనేది ఒకటి ఉంటుంది కదా, పెద్దవారు వారి వయసుకు నేను గౌరవం ఇవ్వాలి. మీరే పిలిచారు కనుక ఒక్క మాట భోజనం పెట్టేటప్పుడు ఎప్పుడు అలా అనకండి అయ్యా, ఆయన ఏమి పల్లికారులు కాదు కదా, యూదులు కదా, పైగా తాగుబోతులు విందులు ఏమిటి, చికెన్ జాయింట్లు ఏమిటి, కొద్దిగా చూడండి అయ్యా అని చెప్పండి వారికంటే. మేము చెప్పం, ఆయన అలాగే చెప్తాడు, ఆయన ఏం చెప్పినా మాకు ఇష్టమే, ఆయన అబద్ధమే చెప్పాడయ్యా, అయితే ఏంటి అది కూడా మాకు ఇష్టమే అన్నాడు ఆ పాస్టర్. ఓహో అలాగండి, సరే బాబు వందనాలు అన్నాను. సరే బాబు వందనాలని అని చెప్పి వెళ్ళిపోయాను. ఎందుకు గొడవ వారితో? వాదాల వల్ల భేదాలు వస్తాయి కదా, ఎందుకు వచ్చిన గొడవ అని చెప్పి బాబు అలాగేనండి అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మా అయ్యగారు అలా చెప్పాడు, మా అయ్యగారు అలా చెప్పాడు, ఆయన చెప్పిందే కరెక్టో, ఈయన చెప్పిందే కరెక్ట్ అని తగలడతారు కొంతమంది. వాక్యం ఏం చెప్తుందో గమనించరు. కనుక మీరు గమనించాలి, పునరుత్థానాన్ని నమ్మరు ఎవరు? సద్దూకయ్యులు. ఈ సాదోకీయులు అనబడిన సద్దూకయ్యులు పునరుత్థానం నమ్మరు. ఎందుకు నమ్మర్రా బాబు, ఇది కదా వాక్యం అని చెప్పిన నమ్మరు. మా సాదోకు మాకు ఇలాగే చెప్పాడు అంటారు. ఆ బ్యాచ్ అనమాట ఉండాలి. ఇలా పునరుత్థానాన్ని నమ్మని ఈ సాదోకీయులు అనగా సద్దూకయ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చారు. అంటే పునరుత్థానమును జీవమును నేనే అని సెలవిచ్చిన యేసు ప్రభువు వారి దగ్గరికి పునరుత్థానమును నమ్మని బ్యాచ్ వచ్చారు. ఈ సద్దూకయ్యులు వచ్చారు. అంటే ఈ సద్దన్నం బ్యాచ్ జీవాహారమైన యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చారు. యేసు ప్రభువు వారి దగ్గరకు వచ్చి పునరుత్థానము లేదు అని యేసు ప్రభువు వారితో వాదించడం మొదలుపెట్టారండి. అప్పుడు యేసు ప్రభువు వారు వాళ్లకు చెప్పవలసిన రీతిగా సమాధానాలు చెప్పారు. ఎందుకో తెలుసా? వీళ్ళు అనగా ఈ సద్దూకయ్యులు రబ్బీలు కావచ్చు, యేసు ప్రభువు వారు రబ్బూని అంటే బోధకులకే బోధకుడు అని. రబ్బీ అంటే బోధకుడని, రబ్బూని అంటే బోధకులకే బోధకుడని. వీళ్ళు రబ్బీలు కావచ్చు, యేసయ్య రబ్బూని. వీళ్ళు బోధకులు కావచ్చు, యేసు ప్రభువు వారు పరమ బోధకుడు. వీళ్ళ తెగల గురువులు కావచ్చు, యేసు ప్రభువు వారు పరమ గురువు. వీళ్ళు జ్ఞానులు కావచ్చు, యేసు ప్రభువు వారు అనంత జ్ఞాని. అనంత జ్ఞాని అయిన దేవుని దగ్గర ఈ లోకజ్ఞానుల పప్పులు ఉడుగుతాయా? ఏమండి, నీతి సూర్యునికి టార్చ్ లైట్ వేయటానికి చూశారు వీళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే కుదురుద్దా? ప్రయత్నించి పునరుత్థానం లేదని ప్రభు దగ్గర వాదిస్తుంటే వాళ్లకు ఏ విధంగా జవాబు చెప్పాలో ఆ విధంగా యేసు ప్రభు వారు చక్కగా జవాబును చెప్పి వాళ్ళ నోళ్లను ముయ్యించి వాళ్ళని పంపేశారు యేసు ప్రభు వారు.
మీరు 34వ వచనం ఒకసారి చదవండి. అదే అధ్యాయంలో 22:34 అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ఆయన సద్దూకయ్యుల నోరు మూయించెనని. చాలండి. సద్దూకయ్యుల నోరుని దేవుడు మూయించేశారు అనగా ఆ మూర్ఖుల నోళ్లను యేసు ప్రభువు వారు మూయించేశారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, కొంతమంది నోళ్లను దేవుడే మూసేయునుగాక. మనం చెప్పినా వినరు కొంతమంది. ఒరే అది కాదురా బాబు, లేఖన సత్యం ఇదిరా, నువ్వు వినరా అంటే నమ్మరు, అసలు ఒప్పుకోరు దానికి. అది తెలుసా నీకు, ఇది తెలుసా, వీళ్ళకేం తెలియదు ఇంతకీ. ఏమండి, ఎవరో చెప్పిన 4 ముక్కలు అవి పట్టుకుని వాటినే సిద్ధాంతం అనుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. ఏదో చెప్తారు, అది తెలిసి ఇది తెలిసి అడుగుతారు. నాకు అర్థమవుతుంది వీడికి ఏమీ తెలియదు. నాకు అన్నీ తెలుసు అన్నవాడికి ఏమీ తెలియదని లేఖనంలో పౌలు గారు చెప్పారు కదా. నాకు అన్నీ తెలుసు అని వాడు అంటున్నాడు, పాపం ఏమీ తెలియదని జాలిపడి, సర్లేరా బాబు నీతో నాకు ఎందుకు అవతలపో. మనం చెప్పగలం కానీ చొప్పించలేంగా, లోపలికి చేయించలేం కదా, చెప్పగలం అంతవరకే. అన్యాయము చేయవని అన్యాయము చేయి, నిమ్ము నీతిమంతుడైనవని నీతిమంతుడుగా ఉండనిమ్ము. అది ఈరోజు కాలం. అది నా ఇష్టం అంటే పో, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము, నీ ఇష్టం, అవతల పో. కనుక మీరు గమనించండి, కొంతమంది నోళ్లను దేవుడే మూయించాలి. ఎందుకంటే కొంతమంది నోరేసుకుని తిరగటాన్ని బట్టి క్రైస్తవ్యంలో యేసు ప్రభువు వారి పేరు కూడా రిపేర్ వచ్చేస్తుంది. పైగా మీరు వినే ఉంటారులేండి, ఎందుకు రారు, అనేకులు వస్తూ ఉంటారు కదా మీ ప్రాంతం బోధకులుగా. ఒక్కొక్కరిని చూస్తేనండి బైబిల్ వాడే రాసినట్లుగా ఫీల్ అవుతూ ఉంటాడు. గమనించారు లేదో మీరు? ఇక ఆడికి తప్ప ప్రపంచంలో ఇంకెవరికి ఏమీ తెలియదన్నట్టు ఫీల్ అయిపోయి దైవజనులు తమ సొంత పనులు కూడా మానుకుని సమయాన్ని కేటాయించి స్థానిక కన్వీనర్ గారి మీద ఉన్న ప్రేమాప్యాయతతో పనులు మానుకుని వస్తే వాళ్ళ మీద కూడా విరుచుకు పడిపోతూ ఉంటాడు. పాస్టర్ల మీద విరుచుకు పడిపోతూ ఉంటాడు ఈ బోధకుడు. ఇంక వీడికి బైబిల్ వీడియో సొంతంగా రాసినట్లుగా ఫీల్ అయిపోతాడు. అలా ఫీల్ అవుతూ ఉన్న వ్యక్తి కూడా 4-5 సార్లు ఏవేవో చెప్పి, ఏమండి క్షమాపణ కోరి వీడియోలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి బయటికి. బాబు తప్పు చెప్పాను ఏమనుకోకండి. ఏదైనా ఒక విషయాన్ని, ఒక సిద్ధాంతాన్ని మనం చెప్పినప్పుడు చచ్చేదాకా దాని మీద నిలిచి పోరాడాలి. అది వందలాది వీడియోస్ ఉంటాయి. క్షమాపణ చెప్పిన వీడియో ఏమైనా ఉంటుందా ఇప్పుడున్నా? తల తెగిపడిన నమ్మిన సిద్ధాంతం మీద నిలిచి ఉంటాను చచ్చేదాకా, దేవునికి మహిమ కలుగునుగాక. అది విషయం. కనుక ఏదో బైబిల్ అంతా వాళ్ళే రాసినట్లు ఇంకా వాళ్ళకి తప్ప ఇంకెవరు తెలియనట్టు ఫీల్ అవుతూ ఉంటారు కొంతమంది. వేదిక ఎక్కితే ఇంకా మాటలు తట్టుకోలేము. వాళ్ళ మీద విరుచుకుపడిపోతాం, వీళ్ళ మీద విరుచుకుపడిపోతాం. ఇవన్నీ ఎందుకు మీకు చెప్తున్నానంటే, కొంతమంది నోళ్లను దేవుడే మూయించునుగాక. ఆయనే ముయ్యాలి. కరెక్ట్ అంటే కరెక్ట్ హస్బెండ్ ఆయన. కొంతమందికి నిజం చెప్పాలంటే ఆయనే మూసేయాలి వాళ్ళ నోళ్ళు. అలా ఈ సద్దూకైలబడిన మూర్ఖుల నోళ్లను యేసు ప్రభువు వారు మూయించేశారు. ఇక్కడ బాగా వినండి. సద్దూకయ్యులు అనబడిన ఈ సద్దన్నం బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నోళ్లను మూయించటానికి జీవాహారమైన యేసు ప్రభువు వారు జవాబులు చెప్పారు కదా వాళ్ళకి. ఆయన చెప్పిన జవాబులతో కూడిన విషయాలలో నుండి ఒక్క మాటను మనం చదువుకున్నాం. ఏమిటా ఒక్క మాట అంటే, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడని వారితో చెప్పెను. బాగా వింటున్నారా? మనం ఆరాధిస్తున్న దేవుడు మృతులకు దేవుడు కాదు. అంటే చచ్చిన వాళ్ళకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. ఆయన సజీవులకే దేవుడు. ఆయన సజీవుడైన దేవుడు, యుగ యుగములు సజీవుడైన దేవుడు. ఆయన సజీవులకే దేవుడు. అదేంటి మరి? ఆయన సజీవులకే దేవుడైతే మృతులకు దేవుడు కాకపోతే 31-32 వచనాల్లో ఏమని వ్రాయబడి ఉంది? మృతుల పునరుత్థానమును గూర్చి నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు
చదవలేదా? ఆ మాటను గమనిస్తున్నారా? స్వయంగా యేసు ప్రభువు వారే పలుకుతున్నారు, వాక్యమై ఉన్న దేవుడే చెబుతున్నారు. ఏమని? నేను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడనని దేవుడు చెప్పిన మాట మీరు చదవలేదా అన్నాడు ఆయన. ఈ మాట పలికేసరికి, ఈ మాట యేసు ప్రభువు వారు పలికేసరికి అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు భౌతికంగా బ్రతికున్నారా అండి? లేరు కదా. వాళ్ళు మృతి నొందిరి అని బైబిలే స్పష్టంగా పాత నిబంధనలో చెబుతోంది కదా. వాక్యాన్ని బట్టి చూస్తే, అక్షరాన్ని బట్టి చూస్తే వాళ్ళు మృతులు కదా. మరి వాళ్ళు మృతులైతే వాళ్లకు దేవుడు ఎలా అవుతాడు? ఆయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ఆయన చెప్పిన మాట మీరు చదవలేదంటారు మళ్ళీ. ఇక్కడ ఇంకో విషయం, మోషే గారు మండుచున్న పొద దర్శనం చూశారు కదండి. ఎందుకంటే అపోస్తల కార్యముల గ్రంథం ప్రకారం పొద దర్శనం అనే పదం వాడబడింది, అందుకని అలా అన్నాను నేను. ఆ మండుచున్న పొద దర్శనంలో, సంపూర్ణమైన దర్శనంలో, సంపూర్ణమైన దర్శనం అంటే వ్యక్తి, వెలుగు, స్వరము ఉంటే అది సంపూర్ణమైన దర్శనం. ఈ సంపూర్ణమైన పొద దర్శనంలో, ప్రత్యక్షతతో కూడిన ఈ పొద దర్శన సందర్భంలో దేవుడు మాట్లాడారు కదండి మోషే గారితో. మాట్లాడుతూ ఏమన్నారు? నేను అబ్రాహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నానని చెప్పారు. ఆ మాట దేవుడు పలికేసరికి అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు బ్రతికి ఉన్నారా? లేరుగా, మృతి నొందిరి అని వాళ్ళని గురించి బైబిల్ చెబుతోందిగా. మరి 31, 32 వచనాలు చూస్తే, మత్తయి సువార్త 22 అధ్యాయంలో 31, 32 వచనాలు చూస్తే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని ఉంది. వాళ్ళు చనిపోయారు, అప్పటికి బ్రతికలేరు. మరి చనిపోయిన వాళ్ళకి దేవుడు కాదు కదా ఆయన. 31, 32 వచనాల ప్రకారం మృతులకు దేవుడే అని అర్థం ఉంది, చనిపోయిన వాళ్ళకు కూడా దేవుడే ఆయన. కానీ 33వ వచనంలోకి వస్తే ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడని వ్రాయబడింది. నిశ్చితంగా మనం ఆలోచన చేస్తే 31, 32 వచనములకు 33వ వచనానికి అసలు పొంతనుండదు, పొసగదు. కానీ ఇక్కడే మనం ఆగి ఆలోచన చేస్తే అసలు పాఠం మనకు తెలిసిపోతుంది. రాత్రి బాగా ఆలకించండి. అక్షరార్థంగా లేఖనములను ఎప్పుడూ మనం చూడొద్దు. ఎందుకంటే వాక్యం అక్షరమై, అలంకారమై, మర్మమై ఉంటుంది. బైబిల్ తెరిచిన వెంటనే మనకు అక్షరాలు కనపడతాయి. కనిపించేటువంటి అక్షరాల వెనుక అలంకారం ఉంటుంది, దానిని అలంకార భాష అంటారు. ఈ అక్షర అలంకారముల వెనకాల మర్మం ఉంటుంది. ఈ మర్మమే ఆత్మీయ సత్యం. ఈ సత్యమే మన ఆత్మలకు ఆహారం. వడ్ల గింజలో 3 భాగాలు ఉంటాయి కదండి. ఓక, దాన్ని పొట్టు అంటాం. ఓక, 2 బ్రౌన్ షేడ్లో ఒక పొర, 3 తెల్లటి గింజ. ఆ తెల్లటి గింజలన్నీ మన శరీరమునకు ఆహారం. అలాగే అక్షరం, అలంకారం వెనకాల ఉన్న ఆత్మీయ సత్యం అనే మర్మం మన ఆత్మలకు ఆహారం. వాక్యంలో కూడా త్రిత్వం ఉందండి. అక్షరం, అలంకారం, మర్మం ఉంది. అక్షరార్థంగా బైబిల్ చదివితే మనకు అర్థం కాదు. అక్షరార్థంగా బైబిల్ చదివితే అపార్థం చేసుకుంటాం, పెడార్థాలు తీసుకుంటాం, విపరీతార్థాల్లోనికి వెళతాం, పరమార్థాన్ని మరిచిపోతాం, పాడైపోతాం. ఎందుకంటే కొంతమంది క్రైస్తవేతరులైన వాళ్ళు, క్రీస్తుని నమ్మని వారు, క్రీస్తు విరోధులు అక్షరార్థంగా బైబిల్ని చదివి బురద జల్లుతున్నారు. బైబిల్ మీద, వాక్యమై ఉన్న దేవుని మీద, క్రైస్తవ్యం మీద, సంఘాల మీద బురద జల్లుతున్నారు అక్షరార్థంగా చదివి. ఇప్పుడు అబ్రాహాము ఇస్సాకును కనని, ఇస్సాకు యాకోబుని కనని ఉంటుంది క్రొత్త నిబంధనలో ప్రారంభం కదండి. అక్షరార్థంగా చూస్తే మగవాళ్లను కన్నట్టుంటుంది. కానీ కాస్త లోతుగా ఆలోచన చేస్తే అది వంశావళి. వంశావళిలో మగవాళ్ల పేర్లే అధికంగా వ్రాయబడి ఉంటాయి. అందుకనే అబ్రాహాము ఇస్సాకును కనుని, ఇస్సాకు యాకోబుని కనుని వ్రాయబడి ఉంది. పైగా మనం పురుష సంతానం కనుక వంశావళిలో ఎక్కువగా పురుషుల పేర్లే ఉంటాయి. ఇది కదా అర్థం. అక్షరార్థంగా చదివితే ఏమర్థం అవుతుంది? మగవాళ్లను కన్నట్టు ఉంటుంది. అక్షరార్థంగా చదవకూడదు. అక్షరార్థంగా చదివి అపార్థం చేసుకుని, పెడార్థాలు తీసుకుని, విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మర్చిపోయి పాడైపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు లోకల్లో. బైబిల్లో తేలుందే, బైబిల్లో తేలుందే, బైబిల్లో తేలుంది అంటాడు. ఎక్కడుందే అంటాం,
మొత్తానికి పలానా చోటన ఉందంటాడు. అక్కడ చూస్తే తేలు కాదు, అది బేతేలు. బేతేలు అని ఉంటుంది. ఒరే అది తేలు కాదురా బేతేలు అన్నామనుకోండి, మన వివరణంతా వినంటాడు, అలా ఒప్పుకోను, అది బేతేలే కావచ్చు కానీ అదొక రకమైన జాతి తేలు అంటాడు మళ్ళీ వాడు. ఒరే అదొక రకమైన జాతి తేలు కాదురా, అదొక స్థలం, దైవ సన్నిధి, దానికి ఎంత ప్రసిద్ధి ఉంది, ఇదిరా బాబు అని మళ్ళా వివరించామనుకోండి, కుదరదు. తేలనుందా లేదా, తేలనుందా లేదా అంటాడు. అంటే బేతేలులో తేలే తీసుకున్నాడు కానీ బేవొద్దుడికి. బే ఎందుకు వద్దంటే వీడు బే బ్యాచ్ కాబట్టి వీడికి బే వద్దండి. తేలుందా లేదా అంటాడు. వీళ్ళు ఎలా తగలంటారంటే ఓడిపోయినా సరే ఓటమిని ఒప్పుకోరు. కింద పడిపోయినా సరే నా మీసాలకు మట్టి అంటలేదు, నా మీసాలకు మట్టి అంటలేదు, మళ్ళీ గొడవ చేస్తూ ఉంటారు వీళ్ళు. అందుకనే మొంగమూరు దేవదాసయ్య గారు అన్నారు, ఎంతో అనుభవజ్ఞుడు ఆయన, 127 సంవత్సరాలు బ్రతికాడు ఈ భూమి మీద ఆయన. ఆయన అంటారు, వాదాల వల్ల భేదాలు వస్తాయి వదిలేయండి అన్నాడు ఆయన. ఏమండి, ఇలాంటి మూర్ఖులతో వాదాలు పెట్టుకోకూడదంటండి. మూర్ఖుడు మన దగ్గరికి వచ్చి, నిన్న నేను చూశాను, చెరువులో ఉండేటువంటి ఒక చేప ఆకాశంలోకి ఎగిరి గ్రద్దని అమాంతంగా నోట్లోకి మింగేసింది, గ్రద్దం తన నోటితో లోపలికి మింగేసింది అని అనుకోండి, అలాగా చాలా గొప్ప విషయం అని చెప్పి పక్కెళ్ళిపోలట. వాడితో అసలు వాదాలు పెట్టుకోకూడదు, చాలా గొప్ప విషయం ఆహా అనాలట. మూర్ఖుడు కదాడు అని అలాగే ఆనందేమని పోనండి, వదలండి. వాదాల వల్ల ఏమొస్తాయి చెప్పండి. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. నేను ఒక మాట చెప్తాను, ఎవరి మీద నాకు ఎటువంటి కోపం ఉండదు, కానీ వాక్యాన్ని ఎవరు గౌరవించకపోయినా కాస్త కోపం వస్తుంది అంతే. వాక్యాన్ని వెంబడించకపోయినా కాస్త కోపం వస్తుంది తప్ప వ్యక్తిగతంగా ఎవరిపైనా నాకే భేదాలు ఉండవు. మీకు నాకు స్థల తగాదాలు కానీ, పొల తగాదాలు కానీ, సరిహద్దుల వివాదాలు కానీ, ఫ్యాక్షన్ గొడవలు లాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు. మనమందరము ఆత్మీయ శిలువ రక్త బంధువులము. అనేక కుటుంబాల కలయికతో కూడిన ఓ పెద్ద కుటుంబమే క్రైస్తవ సంఘము అని నమ్మేవాడిని నేను. దేవునికి స్తోత్ర. సరే, జాగ్రత్తగా అంశంలోనికి రండి. నేనేమి మీకు తెలియజేస్తున్నాను అంటే, ఏం చెప్తున్నాను? చాలా బాగా ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనం ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళం కనుక ప్రతిదీ నిశితంగా మనం ఆలోచన చేయాలి. నేను మూర్ఖులతో తగాదా పెట్టుకోకూడదు అనే మాటను వివరిస్తున్నాను మీకు. మూర్ఖులు ఉంటారు కొంతమంది, తేలు ఉందా లేదా అంటాడు, తేలే కావాలి వాడికి, కనుక వదిలేయటమే. బేతేలులో తేలే కావాలి వాడికి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఈ మాట పలుకుతున్నందుకు ప్రభువు నన్ను క్షమించునుగాక. గొలియాతు, పిలాతు అనేటువంటి పేర్లలో కూడా బూతులే కనపడతాయి వాడికి. ఇక వివరించను, మీరు అర్థం చేసుకోండి. అర్థమైందా? అంత దారుణమైనటువంటి వాళ్ళు అన్నమాట అండి వాళ్ళు. బైబిల్లో బూతుంది అనేవాళ్ళేనా? బూతుంది మీ ఎందుకు కనపడ వాళ్ళకి? గొలియాతు, పిలాతు అనే పేర్లలో కూడా వాళ్ళకి బూతులే కనపడతాయి. కనుక మూర్ఖులతో వాదం ఎందుకు వదిలేస్తాం. కానీ మీరు గమనించండి, బేతేలులో వాళ్ళకు తేలే కావాలి, బే అనే అక్షరాన్ని పక్కన పెట్టేస్తారు. ఎందుకంటే బేతేలు అంటే మనం ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కాదు. అర్థమైనా సరే వాళ్ళు ఖచ్చితంగా తేలు అనే మాటనే తీసుకుంటారు. ఎందుకంటే వారు అక్షరానుసారులు, వారు లోకానుసారులు. వాళ్ళు అక్షరార్థంగా బైబిల్ చదివి అపార్థం చేసుకుని, పెడార్థాలు తీసుకుని విపరీతార్థాల్లోనికి వెళ్ళి పరమార్థాన్ని మరిచిపోయి పాడైపోతున్నారు. దైవ చిత్తమైతే వాళ్ళు బాగుపడాలి. దేవునికి స్తోత్రం. అంతే. ఎందుకంటే కొంతమంది ఉగ్రత పొందటానికి పుడతారండి. అందుకని దైవ చిత్తమైతే వాళ్ళు బాగుపడాలని ఊరికే అనలేదు నేను. యెషయా గ్రంథం 54వ అధ్యాయం అంతా చదువుకోండి మీరు. అక్కడ ఏముంది తెలుసు ఒక చోటన, అది దైవజనుల కోసం చెప్పబడిన గొప్ప అధ్యాయం అండి అది 54వ అధ్యాయం. నన్ను అడిగితే అధ్యాయాన్ని చదివి కూడా మనం ఒక్కోసారి ప్రార్థన చేసుకోవాలి, అంత గొప్ప మాటలు ఉంటాయి అందులో. అందులో వ్రాయబడిన మాట ఏమిటి తెలుసు? ఒకటి, నాశనము చేయుటకు పాడు చేయు వానిని సృజించిన వాడను నేనే అన్నాడు ఆయన. నిప్పులూది తన వృత్తికి తగినట్లుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేయుటకు పాడు చేయు వానిని సృజించిన వాడను నేనే అన్నాడు ఆయన. అంటే ఈ పాడు చేసే బ్యాచ్ అందరినీ కూడా చేసింది ఎవరో? దేవుడు. వెలుగు తెలియాలంటే ఏముండాలి? చీకటి. ఈ చీకటిగాళ్ళు అందరూ కూడా అంతే. కానీ కొంతమంది ఉగ్రత పొందడానికి పుడతారు చీకటిగాళ్ళు. నాశనము చేయటానికి పాడు చేయు వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఈ పాడు చేయు వాళ్ళు ప్రభు చిత్తమైతే బాగుపడుదురుగాక.
లేదంటే నరకంలో జాగ్రత్తగా పెద్ద కూటం ఉంటుంది వాళ్ళకి. ఆ కూటంలో మా పాటే ప్రోగ్రాం ఉంటుంది. డ్యాన్స్ బాబోయ్ డ్యాన్స్ ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మూర్ఖులు ఉంటారు, అక్షరార్థంగా చదివి పాడవుతూ ఉంటారు. బైబిల్ని ఎప్పుడు అక్షరార్థంగా చదవకూడదు. అక్షరం వెనుకాల అలంకారం ఉంటుంది. అలంకారము అంటే అలంకార భాష, పోలికలతో కూడిన భాష. ఒక వ్యక్తిని మరొక విధంగా, ఒక వస్తువును మరొక విధంగా, ఒక ప్రాంతాన్ని మరొక విధంగా పోల్చి మాట్లాడటమే అలంకార భాష. ఈ అక్షర అలంకారముల వెనకాల ఆత్మీయ సత్యం ఉంటుంది, మర్మం. ఈ ఆత్మీయ సత్యం మన ఆత్మలకు ఆహారంగా మారుతుంది. అది మనకు కావలసింది, అది కావాలి మనకి. ఏమిటి ఆత్మీయ సత్యం ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది వచనాల్లో అంటే వివరంగా చెబుతాను, దేవుని పనివాడిని కనుక జాగ్రత్తగా ఆలకించండి. మనం లోకములో ఉన్నాము కానీ లోకస్తులము కాదు. మనము ఈ భూమి మీద ఉన్నాము కానీ భూ సంబంధులము కాదు. మనం ఈ భూమి పైన యాత్రికులమును పరదేశులమునై ఉన్నాం. భూమండలము, ఆకాశమండలము, వాయుమండలము, చంద్రమండలము, సూర్యమండలము, నక్షత్ర మండలము అనేటువంటి 6 మండలాలకు పైన ఉన్న 7వ మండలమైన పరమండలానికి చేరటానికి ప్రయాణం చేస్తున్న వాళ్ళం మనం. మన భాష ఆత్మీయం, మన కోణం ఆత్మీయం, మన దృష్టి ఆత్మీయం, మన జగత్తు ఆధ్యాత్మిక జగత్తు. ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన మనం ఆత్మీయ కోణంలోనే ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన మనం ఆత్మీయ భాషలోనే వాక్యపు విషయాలను అర్థము చేసుకోవాలి. కనుక మనం ఆధ్యాత్మిక జగత్తుకు చెందిన వాళ్ళం కనుక ఆత్మీయ కోణంలో చూద్దాం. మన మూలవాక్యాన్ని, మనం చదువుకున్న మూలవాక్యాన్ని ఆత్మీయ కోణంలో చూద్దాం. ఆధ్యాత్మిక భాషలోనే అర్థం చేసుకుందాం. జాగ్రత్తగా చూడండి. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను నేను అని దేవుడు చెప్పారు. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడని దేవుడు మీతో చెప్పిన మీ మాట మీరు చదవలేదా అని వాక్యమై ఉన్న దేవుడు కూడా చెప్పారు. ఈ మాటలు పలకబడేసరికి నిజానికి అక్షరార్థంగా చూస్తే, అక్షరాన్ని బట్టి చూస్తే అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గారులు మృతి నొందారని వాక్యం చెబుతోంది. ఇది అక్షరం. లోకానికి వాళ్ళు మృతులే, కానీ ఆధ్యాత్మిక జగత్తుకు వాళ్ళు మృతులా? ఆత్మీయ కోణంలో చూస్తే వాళ్ళు మృతులా? ఆత్మీయ భాషలో ఈ విషయాలు ధ్యానిస్తే వాళ్ళు మృతులా? కాదు. అది కావాలి మనకి. మామూలుగా ప్రభువు నందు ఉండి ఎవరు మృతి నొందినను వాళ్ళని ఏమంటారు? నిద్రపోతున్నారు అంటే అర్థం ఏమిటండి? ఏదో ఒక సమయంలో లేస్తారు. ఏదో ఒక సమయంలో లేస్తారు అంటే వాళ్ళు సచ్చినోళ్ళ సజీవులా? సజీవులు. స్తోత్ర. ఇదే కోణంలో చెబుతున్నాను. అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు అక్షరాన్ని బట్టి చూస్తే మృతులే, లోకానికి వాళ్ళు మృతులే, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు మృతులు కాదు, వాళ్ళు సజీవులు. ఆధ్యాత్మిక కోణంలో చూస్తే వాళ్ళు మృతులు కాదు, వాళ్ళు సజీవులు. ఎందుకంటే ఆత్మీయ భాష చెబుతోంది వాళ్ళు ప్రభువునందు నిద్రించుచున్నవారు ఒక రోజున లేస్తారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు సజీవులు, వాళ్ళు మృతులు కాదు. ఇక్కడే ఈ విషయాన్ని బలపరచడానికి ఇంకొక విషయాన్ని కూడా మీకు చెబుతాను. రెండో విషయం ఇది. అదేమిటంటే అబ్రాహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు మృతి నొందిరి అని వాక్యం చెబుతోందండి, అక్షరం చెబుతోంది. ఈ లోకానికి వాళ్ళు మృతులే. అయితే మనం గమనించాలి, ఆత్మీయ కోణంలో గమనించాలి. మరణం అనేది వాళ్ళ శరీరాలకు సంభవించింది. మరణం
వాళ్ళ శరీరాలకు వచ్చింది కానీ వాళ్ళ ఆత్మలకు రాలేదు. మరణం వాళ్ళ శరీరాలకు వచ్చింది కానీ వాళ్ళ సత్క్రియలకు రాలేదు. మరణం వాళ్ళ శరీరాలకు వచ్చింది కానీ వాళ్ళ సాక్ష్యాలకు రాలేదు. ఈ భూమి ఉన్న శరీరాలకు మరణం వచ్చింది కానీ వాళ్ళ సత్క్రియలకు, సాక్ష్యాలకు, ఆత్మలకు మరణము రాలేదు. గనుక ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు మృతులా సజీవుల? సజీవులు. వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు సజీవులు. ఆత్మీయ కోణంలో చూస్తే ఆధ్యాత్మిక భాషను బట్టి వారు సజీవులు. ఈ విషయాన్ని బలపరచడానికి మూడో విషయాన్ని కూడా మీకు చెప్తాను త్వరగా, చాలా జాగ్రత్తగా వినండి. అపోస్తలుడైన పౌలు గారు పరిశుద్ధాత్మ పూర్ణుడై 14 పత్రికలు రచించి వచించారు. ఎంత అద్భుతం అండి! వారు రాసినటువంటి, వారి చేత పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి 14 పత్రికలలో ఒక పత్రికగా ఎంచబడుతున్న పత్రిక హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక. ఈ పత్రికలో 12వ అధ్యాయాన్ని మనం గమనిస్తే మొదటి నుండి ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను చెబుతున్నాను, ఆలకించండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉన్నందున ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచూ మన ఎదుట ఉంచబడిన పందెపు రంగములో ఓపికత పరిగెత్తుదము అనేటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఆ వివరాలు ఉంటాయి అక్కడ. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను మీకు అంటే, క్రైస్తవయాన్ని పరుగు పందానికి పోల్చారు పౌలు గారు ఆ వాక్యంలో. క్రైస్తవ్యం అనేది ఒక పరుగు పందెం. ఏ పరుగు పందెం ఇది? విశ్వాస పరుగు పందెం. ఈ విశ్వాసపు పరుగు పందెంలో మనం అందరం ఉన్నాం. ఈ విశ్వాసపు పరుగు పందెంలో మనం ముందుకు కొనసాగుతున్నాం. బాగా వినండి. ఈ పరుగు పందెం, క్రైస్తవ్యము, క్రైస్తవ భక్తి అనే ఈ విశ్వాసపు పరుగు పందెం లోకములో ఉండే పరుగు పందెముల వంటిది కాదు. ఎందుకు కాదు అని అంటున్నానంటే, లోకములో చాలా చోట్ల పరుగు పందాలు జరుగుతాయి. అలాగే ఒలింపిక్స్లో ఉండేటువంటి ఆటల పోటీల్లో పరుగు పందాలు కూడా ఒక భాగం. పరుగు పందాలలో ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి అని 3 బహుమతులు ఉంటాయి. అయితే విశ్వాసపు పరుగు పందెంలో ఇలాంటి బహుమతులు ఏమీ లేవు. అంటే ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి, చతుర్థ బహుమతి, పంచమ బహుమతి అని ఉండవు. ఒకే బహుమతి, అది కూడా మొదటి బహుమతి మాత్రమే. ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగం ఎంత గొప్పదంటే, నువ్వు ముందు గురి యొద్దకు చేరుకున్నా, ఆఖరిలో గురి యొద్దకు చేరుకున్నా, మధ్యలో గురి యొద్దకు చేరుకున్నా, నువ్వు గురి యొద్దకు చేరుకుంటే చాలు, నీకు ప్రథమ బహుమతే. అది క్రైస్తవ విశ్వాసపు పరుగు పందెంలో ఉన్న గొప్పతనం. అన్ని పరుగు పందాల వంటిది ఇది కాదు. ఇంకా మీకు చెప్తాను. పొలంలో పని కొరకు మనుషుల్ని పెట్టుకున్నాడు కదా యజమాని, బైబిల్లో ఉన్న విషయమే. పెట్టుకుని, ఇగో మీకు ఇంత జీతం ఇస్తానయ్యా, ఈ సమయం నుండి ఈ సమయం వరకు మీరు పని చేయాలన్నాడు. సరే అని ఆ జీతానికి ఒప్పుకుని పనిలోకి దిగారు, పని చేస్తున్నారు చాలామంది. ఈ లోపల మధ్యాహ్నం అయ్యేసరికి కొంతమంది వచ్చి పొలంలోకి దిగారు. ఈ రైతు గారి దగ్గరే పని చేయటానికి పొలంలోకి దిగారు, పని చేస్తున్నారు. మరి కొంతసేపటికి పని ముగించేస్తారనంగా, ఒక గంటన్నరలో పని ముగించేస్తారనంగా ఇంకో బ్యాచ్ వచ్చి పొలంలో పని చేయటానికి దిగారు. ఈ 3 బ్యాచ్లు కూడా పనిచేశారు. పనిచేసిన తర్వాత ఈ రైతు గారు, ఈ యజమాని 3 బ్యాచ్లకి సమాన జీతం ఇచ్చేశాడు. బైబిల్లో ఉన్న విషయం ఏది. అప్పుడు మొదటిగా పనిలోకి దిగిన వాళ్ళ కోపం వచ్చింది. ఏమిటండి రైతు గారు, యజమాని గారు, మీరు ఎలా చేశారు? ఏమిటండి, ఏమిటయ్యా మీరు,
మాకెంత కూలని ఒప్పుకున్నారు మీరు, మంచిదే. వాళ్ళు మధ్యాహ్నం వచ్చారు, వాళ్ళేమో పని అయిపోతుందనంగా వచ్చారు. ఆఖరిలో వచ్చిన వాళ్ళకి, మా మొదలు వచ్చిన మాకు అందరికీ ఒకే జీతం ఇచ్చారంటే మీరు అని అడిగితే ఆ రైతు గారు, ఆ యజమాని గారు ఏమన్నారో తెలుసా? అది నా ఇష్టం అన్నాడు ఆయన. అది నా ఇష్టం, మీకు ఎంత ఒప్పుకున్నాను జీతం ఇచ్చానుగా, చెప్పిన మాట ప్రకారం ఇచ్చాను కదా, ఇక మీరు పోండి అన్నాడు. మిగతా వాళ్ళకు కూడా అదే జీతం ఇచ్చి పంపించాడు. అదేమిటండి, ముందు వచ్చిన వాళ్ళకి, మధ్యలో వచ్చిన వాళ్ళకి, ఆఖరిలో వచ్చిన వాళ్ళు కూడా ఒకటే జీతం అంటే ఒకటే జీతం. ఎందుకంటే ఇది విశ్వాసపు పరుగు పందెం. ముందు గురి యొద్దకు చేరుకున్నా, మధ్యలో గురి యొద్దకు చేరుకున్నా, ఆఖరిలో గురి యొద్దకు చేరుకున్నా, గురి యొద్దకు చేరుకుంటే చాలు, సమాన జీతం, అందరికీ ప్రథమ బహుమతే. అది ఈ విశ్వాసపు పరుగు పందెానికి ఉన్న గొప్పతనం. మనమందరం విశ్వాసపు పరుగు పందెంలో ఉన్నాం. బాగా వినండి, ప్రభువు మార్గంలోకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు విశ్వాసపు పరుగు పందెంలో ఉన్నాం. మనం ముందుకు పరిగెడుతున్న మన అందరి చుట్టూ, ఇంకా చెప్పాలంటే ఎవరైతే విశ్వాసపు పరుగు పందెంలో పరిగెడుతున్నారో, దైవజనులు కావచ్చు, దైవజనులండ్రులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైతే విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్నారో యేసు ప్రభువు వారి వైపు చూస్తూ, అలా పరిగెడుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ, సమూహం చుట్టూ కాదు, ప్రతి ఒక్కరి చుట్టూ మేఘము వలె సాక్షి సమూహము ఆవరించి ఉన్నారు. మీకు అర్థం కావటానికి, క్రికెట్ మ్యాచ్లు అవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ రోజుల్లో ఎంత దుర్భరం అంటే, క్రికెట్ మ్యాచెస్ కూడా కోటాలకు జనాన్ని రానివ్వకుండా ఆపేస్తున్నాయండి. సీరియల్ ఆపేస్తున్నాయి, సినిమాలు ఆపేస్తున్నాయి కొన్ని చోట్ల కొంతమందిని. ఎంత దారుణం అండి ఇది. మీకు మాట చెప్పాలి, నేను ప్రభువుని నమ్ముకున్న క్రొత్తలో సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని. ఎందుకంటే నిష్టగల చాత్తాధ శ్రీ వైష్ణవ కుటుంబంలో పుట్టినవాడను గనుక, రామానుజ గోత్రీయుడిని గనుక, రామానుజ సిద్ధాంతాలు అవలంబించిన వాడను గనుక, మా నాన్నగారిని స్ఫూర్తిగా తీసుకుని కొన్నాళ్ళు మంత్రోచ్చరణ నేర్చుకుని నేను కూడా పౌరోహిత్యం చేసేవాడిని గనుక, అలా పౌరోహిత్యంలో కొనసాగుతున్న నేను ప్రభువు చేత పట్టబడి రక్షింపబడ్డాను. నేను ప్రభువులోకి వచ్చిన తొలి రోజుల్లో సినిమాకి వెళుతున్నాను అని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడిని అండి. కొన్ని చోట్ల నేను ఈ సాక్ష్యం చెబుతుంటే కొంతమంది అంటారండి, ఎవడ గొప్ప, వీడు వైష్ణవేల నుండి క్రైస్తవేలోకి వస్తే ఎవడ గొప్ప అంటాడు ఒకడు. గొరగేదుల్లో గూనిగేదిలాగా ఉంటావు. మళ్ళీ నీకు ప్రశ్న నీ మొహానికి, ఎవడ గొప్ప అని ఎన్నో మాటలు అనాలని ఉంటుంది, కానీ అనలేం. బాధపడతారు కదా, ఫీల్ అవుతారు కదండి. అందుకని ఇలాంటివి అనలేము. వాళ్ళని అంటే అన్నలే అని వదిలేయటం తప్ప. నాకు గొప్ప, స్తోత్ర, నీచ స్థితికి చెందిన నన్ను నా ప్రభువు నీతి స్థితికి మార్చారు. నాకు గొప్ప, మట్టికి చేర్చబడవలసిన నన్ను దేవుడు తన మహిమకు మార్చారు. నాకు గొప్ప. క్రైస్తవంలోకి రావటం నాకు గొప్ప. నాకు గొప్పరా బాబు అని కూడా చెప్పాలని ఉంటుంది, కానీ బాధపడతారు కదా. సరే, నేను వైష్ణవయాన్ని విడిచి క్రైస్తవ్యంలోకి వచ్చానండి. రహస్య క్రైస్తవ జీవితం జీవించే రోజుల్లో సినిమాకి వెళుతున్నానని చెప్పి దేవుని మందిరానికి వెళ్ళేవాడినండి. ఈ ఆసక్తిని గమనించిన దేవుడు నన్ను ఆశీర్వదించి మీ ముందు కూడా సాక్షిగా నిలవబెట్టారండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తుని విడిచి వాగ్దాన దేశానికి వెళుతున్నప్పుడు వాళ్ళకి ఎర్ర సముద్రం అడ్డొచ్చిందండి. ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డొచ్చింది, కానీ అది వాళ్ళను ఆపలేకపోయింది. నిన్న ఆఫ్టర్ ఆల్ చిన్న సీరియల్ ఆపేస్తుంది, కోటానికి మందిరానికి రానివ్వకుండా, సభలకు రానివ్వకుండా, క్రికెట్ మ్యాచ్ ఆపేస్తుంది, సినిమా ఆపేస్తుంది. అంటే ఎంత దుర్భరమైన బలహీనులు ఉన్నారో చూడండి క్రైస్తవ్యంలో కొంతమంది. దైవ సన్నిధికి వచ్చే విషయంలో ఏ అడ్డు మనకు ఉండకూడదు. అడ్డొస్తే అధిగమించి మరి ప్రభు సన్నిధిలో ఆయన కళ్ళకు మనం కనబడాలి. దేవునికి స్తోత్ర. క్రికెట్ మ్యాచ్ ఆపేస్తుంది కొంతమందిని, సభలకు రానివ్వకుండా ఈ రోజుల్లో. సరే, ఆ విషయాన్ని అలా పక్కన పెడితే, క్రికెట్ మ్యాచ్ ఆడుతూ ఉంటారు కదా, ఆడేటప్పుడు ఆ బౌలింగ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఒక 11 మంది అలా ఉంటారు. ఈ బ్యాటింగ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు ఒక 2 ఉంటారు గ్రౌండ్లో. మిగతా వాళ్ళు ఎక్కడ ఉండాలి అక్కడ ఉంటారులేండి, ఎంపైర్లు గట్రా ఉంటారు. ఆట జరుగుతూ ఉంటుంది. గ్రౌండ్లో ఉండేది కొంతమందే, కానీ ఆ గ్రౌండ్ చుట్టూ కూడా జనం ఆవరించి ఉంటారు. గమనించారా? గోళాకారంలో కదండి, ఆవరించేసి ఉంటారు వాళ్ళు. జనం
గోళాకారంలో ఆవరించేసి ఉండి చూస్తూ ఉంటారు. వాళ్ళ వల్ల ఉపయోగం ఏంటి అంటే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి చెప్తాను మీకు. అవతల వాడు బాలు వేయకుండా, ఇంకా వేయలే బాలు, యువతల వాడు బ్యాటుతో బాల్ను కొట్టకముందే ఈ చుట్టూ ఆవరించి ఉన్నవాళ్ళు 6 వేసాయి, 4 వేసాయి ఇల్లు చూసారా మీరు, ఓ ప్రోత్సహిస్తూ ఉంటారు, పురికొలుపుతూ ఉంటారు కదండి. ఉత్సాహంతో వాళ్ళని నింపుతూ ఉంటారు, అరుపులతో, కేకలతో, ఏళ్లతో, కేరింతలు కొడుతూ. బాగా గమనించండి, క్రికెట్ మ్యాచ్ ఆడుతున్న ప్లేయర్స్ చుట్టూ ఎలాగైతే జనం ఆవరించి ఉంటారో అలాగే విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్న ప్రతి ఒక్కరి చుట్టూ గొప్ప సాక్షి సమూహము మేఘము వలె ఆవరించి ఉంటుంది. అలా ఆవరించి ఉన్న సాక్షి సమూహం వల్ల ఏమిటి మనకు ఉపయోగం అంటే చెబుతున్నా, విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతున్న వాళ్ళల్లో పరిగెడుతూ ఒక వ్యక్తి, అమ్మో ఇక నేను ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను, ఎందుకంటే నా అన్నలు నేను క్రైస్తవ్యంలోకి వచ్చానని, క్రీస్తు మార్గంలోకి చేర్చబడ్డానని, క్రీస్తులో అంటుగట్టబడ్డానని, విశ్వాసపు పరుగు పందెంలో పరిగెడుతున్నానని నన్ను తిడుతున్నారు, నన్ను కొడుతున్నారు, నన్ను బయటికి నెడుతున్నారు, నన్ను వెలివేస్తున్నారు, నన్ను చిన్నచూపు చూస్తున్నారు, నన్ను వాళ్ళ కార్యక్రమాలకి రానివ్వట్లేదు, కాబట్టి నేను ఇక విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను బాబోయ్ అని ఎవరైనా అనుకుని చతికిలబడితే అతని చుట్టూ అప్పటికే ఆవరించి ఉన్న గొప్ప సాక్షి సమూహములో నుండి అతనికి వినబడేటువంటి ఒక గొప్ప సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం. ఏమిటి సోదరా, విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేకపోతున్నావా? మీ అన్నలు తిడుతున్నారా, మీ అన్నలు కొడుతున్నారా, మీ అన్నలు నిన్ను బయటికి నెడుతున్నారా, వెలివేస్తున్నారనా? తమ్ముడు, మీ అన్నలు చాలా మంచోళ్ళరా తమ్ముడు, మా అన్న దుర్మార్గుడు, నిర్దాక్షణ్యంగా నన్ను కొట్టి చంపేశాడు, అకారణంగా నన్ను కొట్టి చంపేశాడు, అసూయతో నన్ను కొట్టి నిర్దాక్షణ్యంగా నా జీవితాన్ని ముగించేశాడు మా అన్న, నా పేరు హేబేలు. మా అన్న నన్ను కొట్టి చంపేసిన నేను దేవుణ్ణి విడిచిపెట్టలేదు, మా అన్న నన్ను కొట్టి చంపేసిన నేను నీతిని విడిచిపెట్టలేదు, మా అన్న నన్ను కొట్టి చంపేసిన నేను విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. తమ్ముడు, నా రక్తం మొరపెట్టింది దేవునికి, నా రక్తం ప్రార్థన చేసింది దేవునికి. నా అన్న చాలా దుర్మార్గుడు తమ్ముడు, మీ అన్నలు చాలా మంచోళ్ళరా తమ్ముడు, నిన్ను తిడుతున్నారు, కొడుతున్నారు, వెలివేస్తున్నారంతే, మా అన్నతో పోలిస్తే మీ అన్నలు చాలా మంచివాళ్ళు తమ్ముడు, నువ్వు చతికిల పడిపోవటానికి వీల్లేదు, విశ్వాసపు పరుగును ఆపేయటానికి వీల్లేదు, లే పరిగెత్తు, ముందుకు వెళ్ళు, గురి వద్దకు చేరు అని బలపరిచి పురికొల్పటానికి ఆ వ్యక్తికి వినబడేటువంటి సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం ఎవరిది? హేబేలు గారిది. ఇప్పుడు చెప్పండి, హేబేలు గారు మృతుడా సజీవుడా? ఆధ్యాత్మిక జగత్తులో అతనెవరు? అక్షరానికి చనిపోయిన వాడే, లోకపు దృష్టిలో చూస్తే చనిపోయిన వాడే, కానీ ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తే, ఆధ్యాత్మిక జగత్తును బట్టి చూస్తే అతడు మృతుడు కాదు, సజీవుడు. నేటికి సాక్ష్యపు స్వరం అతనిది వినబడుతూనే ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. అతడు సజీవుడు. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతూ అమ్మో ఇక నేను ఈ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తలేను. కారణం ఏమిటంటే అటు కుటుంబాన్ని చూసుకోనా, ఇటు భక్తి చేయనా. భక్తి చేద్దామంటే కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నాను, కుటుంబాన్ని చూసుకుందామంటే భక్తిని చేయలేకపోతున్నాను, కుటుంబాన్ని చూసుకుంటూ భక్తిని చేయటం నా వల్ల కావట్లేదు బాబోయ్. అందుకు నేను ఈ భక్తిని, ఈ విశ్వాసపు పరుగుని మానేస్తున్నాను, విడిచిపెట్టేస్తున్నాను, నా కుటుంబాన్ని చూసుకుంటాను, నేను ఇక పరిగెత్తలేని విశ్వాసపు పరుగు పందెపు రంగంలో, ఎందుకంటే భక్తి చేస్తూ కుటుంబాన్ని చూసుకుంటూ భక్తిని చేయటం నా వల్ల కావట్లేదు బాబోయ్ అని ఎవరన్నా చతికిల పడిపోతే అప్పటికి అతని చుట్టూ ఆవరించి ఉన్న సాక్ష్యపు సమూహములో నుండి అతనికి వినబడుతుంది ఒక సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం. ఏమిటి సోదరా, విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెత్తకుండా మానేస్తావా? ఎందుకు? కుటుంబాన్ని చూసుకోలేక. అటు కుటుంబాన్ని చూసుకున్నామంటే ఇటు భక్తి చేయలేకపోతున్నావా? ఇటు భక్తి చేద్దామంటే అటు కుటుంబాన్ని చూసుకోలేకపోతున్నావా? ఎంత నీ కుటుంబం ఎంత? నువ్వు, నీ భార్య, నీకు 2 పిల్లలు, ఎరగదీసి లెక్కెత్తే లింగిలింగమంట మీ కుటుంబం అంతా కలిపి 4. పోనీ మీ మమ్మీ డాడీ నీ దగ్గర ఉంటే మొత్తం కలిపితే 6.
ఏంటి ఈ కుటుంబానికే భక్తి చేయలేకపోతున్నావా? నా కుటుంబమే ఒక కూటంరా తమ్ముడు. మేము సభ పెట్టాలంటే పాంప్లెట్లు వేసి పక్కన పిలవాల్సిన అవసరం లేదు. మా కుటుంబమే పెద్ద కూటం. నా పేరు హనోకు. నేను కుమారులను కుమార్తెలను కనుచూనే దేవునితో నడిచా 300 సంవత్సరాలు. తమ్ముడు 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. నువ్వు బతకను కూడా బతకవు అన్ని సంవత్సరాలు. బతకను కూడా బతకవు. 80వ కీర్తనను బట్టి చూస్తే 70 ఏళ్ళు. పోనీ అప్పటికీ నీకు భయం అయితే 80 ఏళ్ళు. అది కూడా ఆయాసం, దుఃఖం. అది కూడా సరిపోదంటావా? పోనీ 90వ కీర్తన కాబట్టి 90 వేసుకో. పోనీ నీ కక్కుర్త 10 కూడా కలుపుకోరా. నమస్కారం నీకు. ఆ 10 కలుపుకున్నా మొత్తం 100 అవుద్ది. నేను 300 ఏళ్ళు పరిగెట్టాను దేవునితో, నడిచాను దేవునితో. దేవునితో ప్రతిరోజు విశ్వాసపు పరుగులో ఉన్నాను నేను. దేవునితో కలిసి ప్రతిరోజు విశ్వాసపు నడక నడిచాను నేను. దేవునితో నడిచానయ్యా 300 సంవత్సరాలు. కుమారులను కుమార్తెలను కనుచు మళ్ళీ ఫ్యామిలీ ప్లానింగ్లు కట్టలేవండి. 300 ఏళ్ళు ఎంతమందిని కన్నాడో ఎవరికీ తెలియదు. అందుకని ఒక మాటలు చెప్పేశాను, మా కుటుంబమే ఒక కూటంరా బాబా. మేమందరం అలా కూడుకుంటే సభ. అంత పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ కూడా నేను విశ్వాసంతో దేవునితో నడిచాను. విశ్వాసపు పరుగు పందెంలో ముందుకు సాగాను. చిన్న కుటుంబాన్ని చూసుకుంటూ భక్తి చేయలేవా? పెద్ద కుటుంబాన్ని చూసుకుంటూ కూడా నేను భక్తి చేశాను కదా, దేవునితో నడిచాను కదా. నువ్వు నడవలేవా? దేవునితో పరిగెత్తలేవా విశ్వాసపు పరుగులో? లే, నువ్వు ఆగిపోవటానికి వీలు లేదు. ముందుకు సాగిపోవాలి, గురి ఎత్తుకు చేరిపోవాలి. నీకు బహుమతి ఉంది. లే, పరిగెత్తు అని బలపరిచి పురుకొల్పటానికి వినబడేటువంటి సాక్ష్యపు స్వరం, ఆత్మస్వరం హనోకు గారిది. ఇప్పుడు చెప్పండి, హనోకు గారు మృతుడా సజీవుడా? సజీవుడు. ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమందికి సందేహం కలుగుతుంది. ఏమని? మీరు చెప్పడం ఎందుకండి, ఆయన ఆల్రెడీ సజీవుడే కదా, అతను మరణము చూడలేదు కదా అనేవాళ్ళు ఉన్నారు కదా. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? హనోకు గారు మరణించాడని చెబుతోంది వాక్యం. అవును. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం దయతో 13వ వచనాన్ని చదవండి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారై మృతి నొందిరి. ఇక్కడొక మాట, ఆ వాక్యంలో 2 మాటలను అండర్లైన్ చేసుకోవాలి మీరు. పెన్ను ఉందా మీ దగ్గర? వీరందరూ అనే మాటను అండర్లైన్ చేసుకోండి. వీరందరూ అనే మాటను అండర్లైన్ చేసుకోండి. చేసుకున్నారా? ఆఖరిలో మృతి నొందిరి అనే మాటను అండర్లైన్ చేసుకోండి. మృతి నొందిరి అనే మాటను అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు అండర్లైన్ చేసిన 2 మాటలను కలిపి చదవండి. 2 మాటలని. వీరందరూ మృతి నొందిరి. బాగా వినండి. వీరందరూ అనే మాటలో హనోకు గారు ఉన్నారా లేదా? సరే, మీకు అర్థమయ్యేలా చెప్తాను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనం వరకు కొంతమంది భక్తులను గురించి చెప్పబడింది. ఆ తర్వాత కూడా కొంతమంది భక్తులు ఉంటారు, కానీ 12వ వచనం వరకు చెప్పుకుందాం. పోని 12వ వచనం వరకు కొంతమంది భక్తి పొంగవులను గురించి చెప్పబడింది. ఆ భక్తులలో ఒక భక్తుడు హనోకు గారు కాదా? 5వ వచనంలో ఎవరుంటారు? హనోకు గారు ఉంటారు. ఓకేనా? నేను 5వ వచనాన్ని కూడా వివరిస్తాను దీని తర్వాత, వినండి. అలా అన్నందుకు వెళ్ళిపోతున్నారండి. పోనీ నా మాట వెనక్కి తీసుకుంటాను, కూర్చోండి. ఏంటి 13వ వచనంతో పాటు మళ్ళీ 5వ వచనం అనుకుని వెళ్ళిపోతున్నట్టున్నారు వీళ్ళు. అమ్మా పోనీ ఆపేస్తానులే, కూర్చోండి అమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ చెల్లి ఆగిపోయింది, ఆ చెల్లి వెళ్ళిపోద్దా? నువ్వు కూడా అక్కడే కూర్చోాము. ఎక్కడన్నా? దేవుని స్తోత్రం. ఇదిటిది ఇదే కోటండి. సరే, గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరు జాగ్రత్తగా ఆలకించండి. 11వ అధ్యాయంలో 1వ వచనం నుండి 12వ వచనం వరకు కొంతమంది భక్తుల వివరాలు ఉన్నాయండి. ఆ భక్తులలో హనోకు గారు కూడా ఒకరండి. వీరందరిని గురించి వాక్యం ఏముంటుంది? వీరందరూ మృతి నొందిరి. వీరందరూ అనే మాటలో హనోకు గారు కూడా ఉన్నారు. వాక్యం చెబుతున్న విషయం ఇది. హనోకు గారు కూడా ఉన్నారు. అంటే హనోకు గారు మృతుడా కాదా? నిజానికి అక్షరానికి, లోకానికి, అక్షరానికి మృతుడా కాదా? మృతుడే.
ఇప్పుడు అందరిలో ఉన్న ఆలోచనలోకి వద్దాం. 5వ వచనం చదవండి. 5వ వచనం, విశ్వాసమును బట్టి హనోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. చాలండి. సర్వసాధారణంగా హానోకు హానోకు అంటాం, నేను హనోకు అంటాను. విచిత్రంగా చూడకండి, ఎందుకంటే హా అనే అక్షరానికి పొల్లు ఉండదు. చూసుకోండి, కావాలితే పొల్లు ఉండదు కాబట్టి అది హానోకు కాదు, హనోకు అవుద్ది. అందుకు నేను హనోకు అంటున్నాను. అయ్యి బాబు, అలాగండి, ఎంతకాలం మేము పొల్లెట్టేసి హానోకు హానోకు అనేసాం, ఎంత తప్పు చేసేసామని కంగారు పడకండి. హనోకు అనే ఆ మాటని, ఆ పేరుని వాడుక భాషలో హానోకు అని అంటారు. నేను కూడా అంటాను కొన్నిసార్లు, అందులో తప్పేమీ లేదమ్మా, ఎవరు కంగారు పడకండి. మరీ విపరీతంగా మార్చేస్తే తప్పు. అవునండి. ఇప్పుడు ఉదయాన్నే ఒక అతను నా దగ్గరికి వచ్చి, అయ్యగారు అన్నాడు. ఏంటి బాబు అన్నాను. మీకోసం ఎస్ఐ గారు వచ్చారండి అన్నాడు. నా కోసం ఎస్ఐ గారు రావటం ఏంటంటే, బయటికి వెళ్ళి చూస్తే ఎస్ఐ గారు కాదు, యెషయా గారు. మన ఊళ్ళల్లోనండి యెషయా అనే పేరు గారిని ఎలా మార్చేస్తారు? ఎస్ఐ. ఏ టౌన్ ఎస్ఐయో తెలియదు, ఎంతకీ ఈయన ఏ స్టేషన్ ఎస్ఐయో తెలియదు, ఎస్ఐ గారు అంటారు యెషయా గారిని పట్టుకుని. నేను పరిచర్యకి వెళ్ళిన క్రొత్త పెదలంకలో కుటుంబారాధనలు అవి జరుగుతున్నప్పుడు పిలిచేవాళ్ళు, వెళ్ళి పాల్గొనేవాడిని నేను కూడా. అప్పుడు ఎక్కువగా వినపడే పేరు అల్లపరెడ్డి గారు అని పేరు వినపడేది. అల్లపరెడ్డి గారు వచ్చి ప్రార్థన చేస్తారు, అల్లపరెడ్డి గారు వచ్చి వాక్యం చదువుతారు, అల్లపరెడ్డి గారు వచ్చి శుభాలు చెప్తారు అనేవాళ్ళు. మంచి దైవజనుడు ఆయన, ఇప్పటికీ ఉన్నారు, వయసు పైబడింది దైవజనునికి, మంచి దైవజనుడు ఆయన. అలాగ ఆయన ఎక్కువగా పిలుస్తూ ఉండేవారు. నేను అనుకునేవాడిని, అల్లపరెడ్డా, పూర్వం అల్లం వ్యాపారం చేసిన రెడ్డి గారేమో, అందుకు నా పేరు అలా పలుకుతున్నారేమో, ఏదో వేరే పేరు ఉండుంటుంది అసలు పేరు ఈయనకి, ఇలా పిలుస్తున్నారేమో అనుకునేవాడిని. కొన్ని నెలలు గడిచాక సువార్త సభలు పెట్టారు. ఆయన పెట్టి పాంప్లెట్స్ పంపారు ప్రతి దైవజనుడికి. నా దగ్గరికి వస్తే అప్పుడు తెలిసింది నాకు ఆయన పేరు. ఇంతగా ఆయన పేరు ఆల్ఫ్రెడ్, అతని పేరు ఏంటండి? ఆల్ఫ్రెడ్ అనే పేరుని మనోళ్ళు అల్లపరెడ్డి అని మార్చారు. ఇంత దారుణంగా మార్చేయకూడదు మరిని. ఇప్పుడు వియ్యంకురాలు వియ్యపురాలు అనాలి, కానీ ఏప్రిల్ వచ్చింది అంటావు. ఏప్రిల్ కాదండి, వియ్యంకురాలు వియ్యపురాలు, అది విషయం. ఇంత దారుణంగా మార్చేస్తే తప్పు, కానీ హనోకు అనే పేరుని హానోకు అనటంలో తప్పేమీ లేదమ్మా, ఎవరు కంగారు పడకండి. సరే వినండి. హనోకు గారు విశ్వాసమును బట్టి మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. బాగా వినాలి. మరణం చూడకుండానట్లు అంటే ఈ భూమి మీద అతను చనిపోలేదు, కొనిపోబడేటప్పటికి అతనికి మరణం రాలేదు. అది వాక్యం చెప్తున్న విషయం. కొనిపోబడేటప్పుడు రాని మరణం, భూమి మీద రాని మరణం మరి ఎక్కడ సంభవించింది? ఎక్కడ మరణం సంభవిస్తే 13వ వచనంలో మృతి నొందిరి అనే వారంలో హానోక్ గారు కూడా చేరారు. ఏంటది అంటే దాని వివరణ కూడా మీకు చెప్తాను. దైవజనులు ఆర్ఆర్కే మూర్తయ్య గారు గొప్ప దైవజనులండి. వారితో కలిసి 5 సభల్లో ప్రసంగికుడిగా పాల్గొన్నాను ఆ రోజుల్లో. నేను 2011లో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారండి దైవజనుడు. అంతకుముందు వారు సభల్లో పాల్గొనే సమయంలో నేను వారితో కలిసి 5 సభల్లో ప్రసంగికుడిగా పాల్గొన్నాను. నేను మరిచిపోలేని విషయాల్లో అదొకటి. నాకు దేవుడిచ్చిన గొప్ప భాగ్యం అది. ఎందుకంటే మూర్తయ్య గారిని దూరంగా ఉండి చూస్తే చాలనుకున్నానండి నా జీవితానికి. అంత దైవజనులు ఒక్కసారి దూరంగా చూస్తే బాగుండు, దగ్గరగా కాకపోయినా అనుకునేవాడిని. అలాంటిది వారితో కలిసి వేదిక పంచుకోవటానికి ఈ గాడిదకు దేవుడు అవకాశం ఇచ్చారు ఆ రోజుల్లో. దేవుడు ఎంత గొప్పవారండి. నాకు చాలా ఇష్టమైన భక్తులలో వారొకరు. ఏమండి, వారు ఒకసారి రేడియోలో అద్భుతమైన వర్తమానం చెప్పారు. రేడియోలో వస్తూ ఉండే కదండి, రేడియో ప్రసంగం అంటే మనకు టకీమని గుర్తొచ్చేవారెవరు? ఆర్ఆర్కే మూర్తయ్య గారు కదండి. ఇంకా చెప్పాలంటే ఆయన తర్వాతే ఇంకెవరైనా అన్నట్లుగా ఆయన వాడబడ్డారు గొప్పగా. రేడియోలో వర్తమానం వస్తుంది, ఆయన మాట వినబడితే దాటి వెళ్ళగలమా? ఆగిపోతాం. అలాగా ఆగిపోయి అక్కడ అలా కూర్చుని రేడియో దగ్గరలో వింటున్నాను. అది 2004వ సంవత్సరం. అప్పటికే రేడియోలు చాలా తగ్గిపోయాయి, కానీ చాలా కొన్ని ఇళ్లలో రేడియోలు ఉండేవి. రేడియో వినపడుతుంటే వెళ్ళి కూర్చున్నాను అక్కడ. విశ్వాసులు వాళ్ళు కూడా కూర్చుని వింటున్నాను. ఎంత అద్భుతమైన వర్తమానం చెప్పారంటే దైవజనులు హానోక్ గారిని గురించి నేను ఆశ్చర్యపోయాను, ఎప్పటికీ మర్చిపోలేను. గొప్ప వర్తమానం చెప్పారు ఆయన హానోక్ గారిని గురించి. ఆయన చేసిన వ్యాఖ్యానం నాలాంటి పామరులకు కూడా అర్థమయ్యేంతగా గొప్పగా ఉందండి.
ఏమిటి ఆ వ్యాఖ్యానం అంటే, ప్రతిరోజు కూడా హనోక్ గారు దేవునితో నడుస్తున్నారు కదండి. నిజానికి దేవునితో నడవటం అంటేనండి, రోజు వాక్యం చదవటం, రోజు ప్రార్థన చేయటం, రోజు ప్రభువుని స్తుతించటం, రోజు ప్రభువుని మదిలో పెట్టుకుని ముందుకు సాగటం. అర్థమవుతుందా? హృదయ గదిలో పెట్టుకుని ముందుకు సాగటం, మానకుండా దేవుని మందిరానికి వెళ్ళటం, వాక్యపు మాటల బాటలో నడవటం, దేవునితో సఖ్యత కలిగి ఉండటం, దేవునితో సమాధానం కలిగి ఉండటం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, ఇవన్నీ కూడా దేవునితో నడవటం క్రిందకి వస్తాయి నిజానికి. అయితే దైవజనుడు చెప్పిన వ్యాఖ్యానం ఎంత గొప్పగా ఉందంటే, ప్రతిరోజు కూడా దేవునితో నడుస్తున్నాడు కదండి హనోక్ గారు. ఈ నడుస్తున్న క్రమంలో ఒక రోజటండి దేవునితో మాటల సందర్లో పడి పరలోకం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడట. బా, ఏమి నడకండి నడక! దేవునితో మాటల సందర్లో పడి పరలోకం దాకా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. భక్తుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తిరిగి మాట్లాడుతుంటే, దేవునితో సంభాషిస్తుంటే సమయం తెలుస్తుందా అండి? ఆకలి తెలుస్తుందా? అసలు ఎక్కడున్నామో అర్థమవుద్దా అసలు మనకి? బా, తేలియాడుతూ ఉంటాం దేవునితో మాట్లాడుతుంటే. మోకరించి ప్రార్థించి ప్రార్థనలో ధ్యానంలో లీనమైపోయినప్పుడు అసలు ఈ భూమి మీద ఉన్నట్టే మనకి ఉండదు కదా. అలాంటిది దేవునితో నడుస్తున్నప్పుడు ఇంకెలా ఉంటుంది ఆయనకి? మాటల సందర్లో పడి పరలోకం దాకా వెళ్ళిపోయి తేరుకుని చూస్తే పరలోకం వచ్చేసింది, పరలోకం దాకా వెళ్ళిపోయాట. అప్పుడు ప్రభు అన్నారట, హనోకు ఇక్కడ దాకా వచ్చేసావు కదా, ఇంక వెనక్కి వెళతావు, లోపలికి వచ్చేయి అన్నారంటండి ఆయన. ఎంత చక్కగా వ్యాఖ్యానించారండి మూర్తయ్య గారు. ఇక్కడ దాకా వచ్చావు కదా, మళ్ళా వెనక్కే వెళ్తావులే, లోపలికి వచ్చాయి. ఏదో ఇంటికి వచ్చిన వ్యక్తిని కాఫీ తాగి వెళ్ళిగాను రా అన్నట్టు, లోపలికి వచ్చాయి అన్నంట ఆయన. అలాగా దేవుడు హనోకు గారిని కొనిపోయారు అని చెప్పాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగునుగాక. జాగ్రత్తగా ఆలకించండి. ఇక్కడే మరొక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భూమిపైన ఉన్నప్పుడు హనోక్ గారికి మరణం రాలా, కొనిపోబడుతున్నప్పుడు కూడా అతనికి మరణం రాలా. ఈ భూమి మీద ఉన్నప్పుడు అతను మరణాన్ని రుచి చూడలేదు. మరి 13వ వచనం ప్రకారం చూస్తే మరణించినట్లే ఉంది కదా. మరి ఎక్కడ కలిగింది అంటే, కలిగింది. ఎక్కడ కలిగిందంటే, ఒక ప్రదేశంలో మరి కొద్దిసేపట్లో దేవునితో పరలోకంలో ప్రవేశించబోతున్నాడనంగా, ఆ తర్వాత అతని ఆత్మను ఎక్కడ భద్రపరచాలో అక్కడ దేవుడు భద్రపరుస్తాడు అనంగా మరణం సంభవించింది. ఇది మనుష్యులకు అసాధ్యమే, దేవునికి సమస్తము సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన చెయ్యాలి అనుకుంటే రెప్పపాట్లు చేస్తాడు కార్యాలు. ఉదాహరణకి ఎర్ర సముద్రాన్ని ఆయన పాయలు చేశారు కదా, తెలుసుగా. దాదాపు 3 మైళ్ళ వెడల్పు దేవుడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడండి. లెక్క ఇది. 3 మైళ్ళ వెడల్పు, మైల్ అంటే కిలోమీటర్న్నర. 3 మైళ్ళ వెడల్పు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేశారు. ఇక్కడ ఒక మాట అండి, ఒక చెరువుని ఎండబెట్టాలంటేనే నెల రోజులు పట్టుద్ది కదండి, పోనీ 20 రోజులు పట్టుద్ది కదా. ఒక చెరువుని ఎండబెట్టాలంటే నీళ్ళన్నీ తీసేయాలి, నీళ్ళన్నీ తీసేసి మళ్ళీ అందులో నీళ్లు పెట్టకుండా చెరువుని వదిలేయాలి. అప్పుడు ఎండకు ఎప్పుడుకో ఎండుదు, ఒక 20 రోజులకో 10 రోజులకో నెల రోజులకో 45 రోజులకో ఎండుదు చెరువు. ఒక చెరువుని ఎండబెట్టాలంటే అన్ని రోజులు పడుతుంది కదా. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచి వెళ్ళారని బైబిల్ చెబుతోందండి. ఆరిన నేల మీద అంటే ఒక్క క్షణంలోనే సముద్రాన్ని పాయలు చేయటం, నీళ్లను గడ్డ కట్టించటం. బైబిల్లో ఉంది నీళ్ళను ఆయన గడ్డ కట్టించాడని. నీళ్లను గడ్డ కట్టించటం, వాళ్ళు నడవటానికి వీలుగా ఆరిన నేల ఏర్పడటం, అన్నీ అలా చేసేసాడు ఆయన. ఆయన ఏమి చేసినా సంపూర్ణంగా చేస్తారు. సంపూర్ణంగా చేయకపోతే బురదలో నడవాల్సి వచ్చేది ఇల్లు కదండి, తడిలో నడవాల్సి వచ్చేది. ఆరిన నేల ఏర్పాటు చేశారు ఆయన. పాయలు చేయటమే కాకుండా పాయలు చేయటం, ఆరిన నేల ఏర్పాటు చేయటం, ఒక్క రాత్రిలో వాళ్ళని దాటించేయటం జరిగింది. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప విషయం అండి. ఇశ్రాయేలీయులు నిజానికి లైను కట్టి దాటాలంటే ఇద్దరిద్దరు చప్పున లైన్ కడితే ఆ లైను 800 కిలోమీటర్లు వెళ్ళొద్దంటండి. ఎందుకంటే పిల్ల, పీచు, గొడ్డు, గోద అన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ వరుసగా పెడితే వాళ్ళ మూటలు సంచులు అన్నీ అంత దూరం వెళ్ళొద్దట లైన్. అది 6 లక్షల కాల్బలం, 30 లక్షల మంది జనాంగం మాట్లాడి అలాంటి లైన్ దాటాలంటే దాదాపుగా 38 రోజులు పట్టుద్దటండి వాళ్ళు దాటడానికి, స్పీడ్గా దాటితే. ఒకవేళ నేను ముందు దాడతాను అనుకుంటే తొక్కేసలాట జరుగుద్ది. లక్షల మందిలో తొక్కేసలాట జరిగితే 100 మంది ప్రాణాలు
పోతాయి. అక్కడ ఒక్కళ్ళ ప్రాణం కూడా పోలేదు. మరి ఏం జరిగిందంటే గ్రద్ద రెక్కల మీద పిల్లల్ని మోసినట్లుగా ఒక్క రాత్రిలో దాటించేశాడు దేవుడు వాళ్ళని. ఆయన చేయగలడు, ఆయనకి అసాధ్యమైంది ఏముంది? ఏదైనా చేయగలడు ఆయన. ఇశ్రాయేలులకు దాహం వేసిందండి. ఇశ్రాయేలు ఒక్కరోజు నీళ్లు త్రాగి తృప్తిని ఉండాలంటే వాళ్ళకి ఒక అంచనా ప్రకారం రోజుకి 50 కోట్ల లీటర్ల వాటర్ కావాలి. మనకు పంచాయతీ పంపుల్లోని మున్సిపాలిటీ కుళాయిలో కూడా సరిగా నీళ్లు రావు. వచ్చిన టయానికి వస్తాయి, పట్టుకుందాం వెళితే వంతులు ఉంటాయి, వంతుల్లో తేడా వస్తే తనులు ఉంటాయి. పంపుల దగ్గర కొట్టుకు చావలేదే 7 ఏళ్ల క్రితం? ఇప్పుడైతే కొద్దిగా తగ్గింది, కానీ 7 ఏళ్ల క్రితం పంపుల దగ్గర కొట్టుకు తెచ్చేవాళ్ళు జనం. పంపుల దగ్గర గొడవంటే ఒకసారి రాజమహేంద్రవరంలో చూశానండి. పంపుల దగ్గర గొడవంటే 2 ఆడవాళ్ళు కలబడి కొట్టుకుంటే గొప్ప అలజడి కలిగింది. 2 ఆంబోతులు కలబడి కొట్టుకుంటే ఎంత కలవరం కలుగుద్దో సంతలో, అంత అలజడి కలిగింది. 2 ఆడవాళ్ళు కలబడి కొట్టుకుంటే చెతక్ కొట్టేసుకున్నారండి. ఒక ఆవిడ బలంగా ఉంది, అవతలావిడ్ని నేల మీదకి నెట్టి ఆమె మీద తన కాలు పెట్టి ఆమె జుట్టును మెలిపెట్టి గట్టిగా లాగేసింది పైకి. మొత్తం కుదురు కుదురు ఊడొచ్చేసింది. అయ్యి బాబు ఏంట్రా వింత అని చూస్తే ఇంతగా నిజమైన జుట్టు కాదు, అది సవరం. సవరాలు ఊడేలా కొట్టేసుకున్నారు వివరం లేకుండా. వేటి కోసం? నీటి కోసం. కానీ ఇశ్రాయేలుకి అలాంటి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు వాళ్ళకి కావలసిన 50 కోట్ల లీటర్ల వాటర్ దేవుడు ఇస్తూ ఉన్నారు. ఆహారం వద్దా మరి వాళ్ళకి? ఇశ్రాయేలు ఒక్కరోజు ఆహారాన్ని భుజించాలంటే ఒక అంచనా ప్రకారం వాళ్ళకి 1500 టన్నుల ఆహారం కావాలి. 1500 టన్నుల ఆహారాన్ని వండటం వార్చడం పక్కన పెట్టండి, సప్లై చేయాలంటే 2 మైళ్ళు పొడుగున 2 గూడ్సురైలు కావాలి. అప్పట్లో గూడ్సురైలు గట్టా ఉన్నాయా? లేవు. అలాంటి ప్రయాణ సాధనాలే లేని ఆ రోజుల్లో ఆకాశము నుండి దేవుడు వాళ్ళకి ఆహారాన్ని కురిపించారు. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? ఆకాశ ధాన్యాన్ని ఇచ్చి పోషించారు దేవుడు, మన్నానిచ్చారు వాళ్ళకి. ఆయనకు అసాధ్యమైనది ఏముందమ్మా? ఆయన ఏవైనా చేయగలడు. ఆయన చెయ్యలేడు అనేది ఏది లేదు. ఆయన చేయలేడు. ఏంటి? పాపాన్ని చేయలేడు, పాపాన్ని చేయలేడు, నేరాన్ని చేయలేడు, మోసం చేయలేడు. ఆయన చేయలేనివి కూడా కొన్ని ఉన్నాయి, కానీ అవి మాత్రం మనుషులు చేస్తారు. కానీ గొప్ప కార్యాలు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఎటువంటి గొప్ప కార్యాన్నైనా అసాధ్యం అనేది లేకుండా సాధ్యపరచగలిగిన దేవుడు ఆయన. ఆయన ఏం చేయగలడు అంటే ఎన్నో చేయగలడు. అందులో ఒకటి, ఒక్క క్షణంలో హనోకు గారి మంటి దేహాన్ని మన్నుకు మార్చేశారు, మహిమ దేహాన్ని ధరింపజేశారు, తన వెంట పరలోకంలోకి పట్టుకెళ్ళారు. ఆ తరువాత ఆ ఆత్మను ఎక్కడ భద్రపరచాలో అక్కడ భద్రపరిచేశారు. ఇదంతా కూడా దేవుడు రెప్పపాటులో చేశారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎంత చెప్పినా నమ్మరు కొంతమంది. బైబుల్లో ఉందా? ఈ మధ్యన ఇదొకటి ఎక్కువైంది, అవునా? బైబుల్లో ఉందా? నేను విజయవాడలో ట్రైన్ ఎక్కి ఖమ్మం వెళ్ళాలి. విజయవాడలోనే మొదలయ్యేదండి ఆ ట్రైన్. ఎక్కా. ఆ ట్రైను ఎవరికైనా అనుభవం ఉందో లేదో, విజయవాడ ట్రైన్ ఎక్కిన అనుభవం. ఈ కర్చీఫ్లు ఇవి వేస్తూ ఉండేవారు, బ్యాగులు పెట్టేవారు దానికి. నేను మామూలుగా ఎక్కిన సీటు దొరికిందో మూల కూర్చున్నాను. 2 గొడవడుకుంటున్నారు. నేను కర్చీఫ్ వేసాను అంటాడు ఒకడు, ఇంకోడు నీ పేరుందా అంటాడు. నేను కర్చీఫ్ వేసాను అంటాడు, నీ పేరు ఏమన్నా ఉందా అంటాడు. ఈ గొడవలో ట్రైన్ బయలుదేరి వెళ్ళిపోతుంది. నీ పేరుందా, నీ పేరుందా అని అడుగుతుంటే, నీ పేరు ఏమన్నా రాసుందా అని అడుగుతుంటే విని కోపం వచ్చి, రాసుందరా, రాసుంది, ట్రైన్ కింద ఉంది, వెళ్ళి చూడు అన్నాడు. అప్పుడు ట్రైన్ రన్నింగ్లో ఉంది. వెళ్ళటం కుదురుద్దా? బాగా ఇచ్చాడు రా వీడికి అనుకున్నాను నేను. న్యాయం అయితే ఆడితే ఖర్చు వేసుకున్నాడు అండి, నిజమే. బాగా ఇచ్చాడు, వెళ్ళి చూడు అన్నాడు. ఇంకెంతకన్నా సమాధానం ఉందడికి. రాసుందా? బైబిల్లో రాసుందా? ఉందరా, ట్రైన్ కింద రాసుందా బైబిల్లో అంటాడు ఒకడు. ఊరన్నం తినమని రాసుందా? మరి ఎందుకు తింటున్నావురా అని అడగాలని ఉంటుంది, కానీ అడగలేం, బాధపడతారు కదా. కనుక డొక్కులో మాటలు చెప్పకండి. వ్యాఖ్యానం అనేటువంటిది ఒకటి ఉంటుంది, వాక్యానికి దగ్గరగా ఉండే వ్యాఖ్యానం ఉంటుంది, అది కూడా మనం గమనించాలి. సరే ఆలకించండి. ఇంత చెప్పినా నమ్మరు కదా, ఈ మాట చెప్తే నమ్ముతారు ఖచ్చితంగా. బాబు అమ్మ, సిలువలో బలి అయిపోతూ వేడుకున్న దొంగకే పరదైసునిచ్చిన దేవుడు కదా మన దేవుడు. హనోక్ గారికి పరలోకం ఇవ్వలేడా? గట్టిగా స్తోత్రం చెప్పండి. రక్తమాంసములు పరలోక రాజ్యమును, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు కదా. దేవుడు క్రమాన్ని మీరతాడా? అందుకునే హనోకు గారి మంటి దేహానికి మరణాన్ని కలుగజేసి ఆ మంటి దేహాన్ని వెంటనే మన్నుకి మార్చేసి
అతనికి మహిమదేహాన్ని ధరింపజేసి తనతో పాటు పరలోకానికి పట్టుకెళ్ళిపోయాడు దేవుడు. అరే, సిలువలో దొంగ ప్రభువుని వేడుకుంటేనే పరదేశ్ ఇచ్చినప్పుడు హనోకు గారికి పరలోకం ఆయన ఇవ్వలేదనుకుంటున్నారా? సిలువలో దొంగకే అసాధ్యం నిజానికి, ఎందుకంటే అతను బాప్తిస్మము పొందలేదు, అయినా అవకాశం లేదు గనుక అతనికి పరదేశినిచ్చిన దేవుడు భూమి మీదకొచ్చి చనిపోయే అవకాశం లేని అదిగో ఆ హనోక్ గారికి అక్కడే మరణాన్ని కలుగజేసి మన్ను దేహాన్ని మంటికి మార్చి మహిమదేహదారిగా అతన్ని మార్చి పరలోకానికి పట్టుకుపోవటం అసాధ్యం అనుకుంటున్నారా మీరు? సాధ్యమే, సాధ్యమే. దేవునితో నడిచి 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 దేవుని చేత కొనిపోబడ్డాడు అతను. పరలోకాన్ని ఇచ్చిన దేవుడు పరలోకంలోనే ఉంచరు, అది మాత్రం చెప్పగలను. ఎక్కడైతే ఆ మహిమ వ్యక్తుల ఆత్మలను భద్రపరచాలో అక్కడ దేవుడు భద్రపరుస్తారు. వాళ్ళకి ఇవ్వవలసిన పరిపూర్ణమైనటువంటి స్థానాన్ని ఇవ్వవలసినప్పుడు ఖచ్చితంగా దేవుడు వాళ్ళకి ఇస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అప్పటి వరకు ఒక చోటన వాళ్ళని దేవుడు భద్రపరుస్తాడు. నిజం చెప్పాలంటే భూమి మీద కన్ను మూసిన నీతిమంతులు, దైవభక్తులు అందరూ కూడా సరాసరి దేవుని వద్దకు వెళ్ళి అక్కడ హాజరేయించుకుని ఎక్కడికి వెళ్ళి భద్రంగా ఉంచబడాలో అక్కడికి తీసుకువెళ్ళబడి భద్రంగా ఉంచబడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజం అది. కనుక ప్రియ స్నేహితులరా, ఈ భూమిపైన ఉన్నప్పుడు ఆయనకి మరణం సంభవించలేదు. భూమిపైన ఉన్నప్పుడు మరణాన్ని రుచి చూడలేదు అతను. కానీ ఒక చోటకి వెళ్ళాక ఇంకొద్దిసేపట్లో మోక్షంలో అడుగు పెట్టబోతున్నాడనగా జరిగించవలసిన కార్యక్రమానంతటినీ రెప్పపాటులో పరిపూర్ణంగా దేవుడు జరిగించేశారు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన దేవునికి, నేలను ఆరిపోజేసిన దేవునికి హనోకు గారి మంటి దేహాన్ని మన్నుకు మార్చడం అసాధ్యమా? సాధ్యమే. చేయవలసిందంతా చేసి చెక్కమని తనతో పాటు తీసుకువెళ్ళి ఎక్కడ ఉంచాలో దేవుడు అక్కడ హనోకు గారిని ఉంచారు. హనోకు గారు మరణించారు. అక్షరార్థంగా శరీర మరణం ఆయనకు వచ్చింది, ఆయన దేహానికి మరణం వచ్చింది. కానీ ఆయన ఆత్మకు మరణం రాలేదు, ఆయన సత్క్రియలకు మరణం రాలేదు, ఆయన సాక్ష్యానికి మరణం రాలేదు. కానీ అతని శరీరానికి మరణం వచ్చింది. అతను కొనిపోబడ్డాడు దేవునితో. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదంతా భూమిపైన జరగలేదు, పైన జరిగింది. పైన ఇది మాత్రం మీరు గుర్తుంచుకోండి, దేవునికి సమస్తము సాధ్యమే. అందుకనే 5వ వచనంలో మరణం చూడకుండా కొనిపోబడిన అతను ఒకానొక స్థానానికి వెళ్ళిన తరువాత మరణం సంభవించింది గనుక 13వ వచనంలోకి వచ్చేసరికి వీరందరూ విశ్వాసము గలవారై మృతి నొందిరి అని బైబిల్ చెబుతోంది. కనుక హనోకు గారి శరీరానికి మరణం వచ్చింది, అతనికి మరణం సంభవించలేదు అనే సందేహమే ఎవరూ పడకండి. రక్తమాంసములు మోక్షానికి చేరవు కదా, మరణం సంభవించింది. అందుకనే 13వ వచనంలో అతడు మృతి నొందినట్లే మనకు కనబడుతుంది. అయితే అతను మృతుడే, కానీ లోకానికి అక్షరానికి మృతుడు అతను. కానీ ఆధ్యాత్మిక జగత్తులో ఆత్మీయ కోణంలో చూస్తే హనోకు గారు చనిపోయినవాడా సజీవుడా? సజీవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హనోకు గారు సజీవుడండి. ఇంకా చెప్పాలంటే హేబేలు గారు మొదలుకుని, అంటే ఇక్కడ హేబేలు గారితో స్టార్ట్ అవుతుంది కాబట్టి హేబేలు గారి పేరు చెప్పానమ్మా. పోనీ ఆదాము గారు మొదలుకుని అందాం, భక్తులు చాలామంది ఉన్నారుగా. ఆదాము గారు మొదలుకుని ఈ రోజు వరకు ప్రభువు నందు ఉంటూ మృతి నొందిన వాళ్ళందరూ ఆధ్యాత్మిక జగత్తులో చచ్చినోళ్ళు కాదు, సజీవులు. వాళ్ళు సజీవులు. ఇదిగో ఈ సాక్షి సమూహములో ఉన్నారు కదా. ఇప్పుడు 12వ అధ్యాయంలో సాక్షి సమూహం అని ఉంది కదండి. ఈ సాక్షి సమూహం ఎవరంటే 11వ అధ్యాయంలో ఉన్న వాళ్ళే సాక్షి సమూహం. ఈ సాక్షి సమూహం అంతా కూడా సాక్షి శేషులు, కీర్తి శేషులు కాదాళ్ళు. ఎవరు వాళ్ళు? సాక్షి శేషులు. ఎందుకంటే లోకంలో ఎవరు చచ్చిపోయినా వాళ్ళు కీర్తి శేషులే. కానీ ప్రభువు నందు ఉండి మృతి నొందితే వాళ్ళు కీర్తి శేషులు కాదు, సాక్షి శేషులు. వాళ్ళు సజీవులు. ఆధ్యాత్మిక జగత్తులో వాళ్ళు సజీవులు, వాళ్ళు సాక్షి శేషులు. ఇంకా మీకు బాగా అర్థం కావటానికి దిద్దుబాటు ప్రపంచన హోరు మార్టిన్ లూథరు గారు, ప్రొటెస్టెంట్ ఉద్యమానికి ప్రారంభకుడు, బంధింపబడిన బైబిల్ని బయటకు తెచ్చి ప్రజలకు చేరువ చేసిన వాడు, గొప్ప దైవజనుడు. ఆయన మరణించారు. ఆయన భౌతికంగా ఆయన భూమి మీద లేరు,
కానీ 500 సంవత్సరాలు దాటిపోతున్నప్పటికీ వారిని స్మరించుకుంటున్నాం. నేటికి కూడా బైబిల్ పండుగని, సంస్కరణ పండుగని, మతోద్ధరణ పండుగ అనే పేరులతో ఆ దైవజనుని జ్ఞాపకం చేసుకోవట్లేదా క్రైస్తవ సంఘాలు? అంటే ఇప్పుడు చెప్పండి, ఆయన సజీవుడా సాక్షిశేషుడా? రెండు. యోహాను సువార్త 36:16 ఉండదు. తీకు అకాయ్ లైన్లో ఉన్నారా లేదా అని. చాలా మంచివాళ్ళు మీరైతే. చూడండి, అతను సజీవుడా చనిపోయినవాడా? చనిపోయినవాడే. అంటే అది లోకానికి, అది అక్షరానికి సజీవుడు. ఆధ్యాత్మిక జగత్తులో దేవునికి స్తోత్ర. అతను సజీవుడు, సాక్షిశేషుడు. బాగా గుర్తుంచుకోండి. అలాగే ఖండాంతర సువార్త వాంగ్మయ ఝరి విలియం కేరీ అయ్య గారు గొప్ప దైవజనుడు. సిరంపురి యూనివర్సిటీ అంటే మనకు గుర్తొచ్చేది ఆ దైవజనుడే. ఇంకా మీకు చెప్పాలంటే ప్రియులరా, ఆ దైవజనుడు సతీ సాగమనం అనబడినటువంటి దురాచారాన్ని పీచమణిచినవాడు. అంతేకాదండి, ఆ దైవజనుడు తెలుగులోకి బైబిల్ మన చేతుల్లోకి రావటానికి ఓ బలమైన కారణంగా నిలిచినవాడు విలియం కేరీ అయ్య గారు. వారు భౌతికంగా లేరు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో అతను సజీవుడే, సాక్షిశేషుడే. ఆయన కీర్తిశేషుడు కాదు, సాక్షిశేషుడు, సజీవుడు. అలాగే క్రైస్తవ ఆధ్యాత్మిక కాషాయ రంగు సాధు సుందర్ సింగ్ అయ్యారు గొప్ప దైవజనుడు. ఆయన ఇండియన్ పౌలుగా కొనియాడబడ్డారు. ఆయన కూడా భౌతికంగా లేరు, కానీ ఆయన నేటికి ఆధ్యాత్మిక జగత్తులో సజీవుడే, సాక్షిశేషుడే. పరిశుద్ధ పాల పొంగు బ్రదర్ భక్త సింగ్ అయ్య గారు గొప్ప దైవజనుడండి. ఆయన ఫొటోస్ చూస్తుంటేనే ఆశ్చర్యపోతాం. వరదీసిన కత్తిని దూసి నుంచున్న సైనికుల్లో కనపడతాడు బైబిల్ పట్టుకుని. అంత గొప్ప దైవజనుడు ఆయన, అగ్ని వంటి దైవజనుడు. వారు కూడా భౌతికంగా లేరు, కానీ ఆధ్యాత్మిక జగత్తులో వారు సజీవులే, సాక్షిశేషులే. మహిమ సువార్త తేజోవాహము డాక్టర్ బిల్లీ గ్రహమయ్య గారు కూడా భౌతికంగా మన మధ్యలో భూలోకంలో లేరు, కానీ వారు కూడా ఆధ్యాత్మిక జగత్తులో సజీవులే, సాక్షిశేషులే. ప్రార్థన దర్శన పట్టుజల తారు మొంగమూరి దేవదాసయ్య గారు గొప్ప దైవజనులు. ఆయన వారు కూడా భౌతికంగా లేరు. వారు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయే 64 సంవత్సరాలు అవుతోంది, కానీ ఆధ్యాత్మిక జగత్తులో నేటికి వారు సజీవులే, సాక్షిశేషులే. ఇలా చెప్పుకుంటూ పోతే శామ్యూల్ గారి తాతయ్య గారండి ఆ ఫోటోలో ఉన్నారు పేపర్లో. ఏమండి, తాతయ్య గారు, శామ్యూల్ గారి తాతయ్య గారు కూడా సజీవులే, సాక్షి శేషులే. లోకానికి వీళ్ళందరూ మృతులు కావచ్చు, అక్షరార్థంగా చూస్తే వీళ్ళు మృతులు కావచ్చు, కానీ ఆత్మీయంగా చూస్తే, ఆధ్యాత్మిక కోణంలో చూస్తే, ఆధ్యాత్మిక జగత్తులో వీళ్ళందరూ కూడా సజీవులు, సాక్షిశేషులు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆదాము గారు మొదలుకుని ఇదిగో శామ్యూలు గారి తాతయ్య గారి వరకు వచ్చేసాం. వీళ్ళందరూ కూడా ఆధ్యాత్మిక జగత్తులో మృతులా, సజీవులా? సజీవులు. ఇప్పుడు 33వ వచనాన్ని చూస్తే, ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాదని చెప్పారు ప్రభు. ఇప్పుడు సజీవులు ఎవరో మీకు అర్థమైంది కదా. సజీవులు ఎవరు? ప్రభువునందు ఉండి పరమపదించిన వాళ్ళందరూ కూడా సజీవులే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబు గారులు కూడా సజీవులే. వీళ్ళందరికీ ఆయన దేవుడే. ఎవరైతే ప్రభువు నందు ఉన్నారో వాళ్ళందరూ సజీవులే. ఎవరైతే ప్రభువులో కొనసాగుతున్నారో వాళ్ళందరూ సజీవులే. ప్రభువు నందు ఉండి ఎవరైతే కన్ను మూశారో వాళ్ళందరూ సజీవులే. మరి సచిన వాళ్ళు ఎవరు? అది కూడా 3 మాటలు చెప్పి ముగించేస్తాను, ఆలకించిన త్వరగా. ఒకసారి చూడండి లేఖనాలను. పరిశుద్ధ గ్రంథంలో నుండి అసలు మృతులు ఎవరో చూద్దాం. రే సచ్చినోడా అనే మాటకి సరిపోయిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఇక్కడ ఎవరిని అంటలేదండి బాబు, మామూలుగా చెప్తున్నా. సచ్చినోడా అనే మాటకి సరిపోయిన వాళ్ళు ఎవరో చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి, అసలైన సచ్చినోళ్ళు ఏళ్ళండి. సజీవులు ఎవరో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు సచ్చినోళ్ళు ఎవరో జ్ఞాపకం చేస్తున్నాను. అసలు చచ్చినోళ్ళు ఎవరంటే అపరాధముల చేతను పాపముల చేతను కొట్టిమిట్టాడుతున్న వాళ్ళు నిజమైన సచ్చినోళ్ళు. అంటే
ఎవరైతే పాపంలో పుట్టి పాపంలో పెరిగి పాపభూయిష్టమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ అపరాధాలు చేస్తూ రక్షణ పొందకుండా ఇష్టానుసారంగా అస్తవ్యస్తంగా నచ్చినట్లుగా నడుస్తూ బ్రతుకుతున్నారు చూసారా, వాళ్ళందరూ కూడా ఎవరు? సచ్చినోళ్ళు. వాళ్ళు నిజమైన సచ్చినోళ్ళు. అంటే ఒక మాటలు చెప్పాలంటే రక్షణ పొందని వాళ్ళు సచ్చినోళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు సజీవులు. అది అసలు విషయం. ఎవరైతే రక్షణ పొందారో వాళ్ళు సజీవులు. ఎవరైతే ప్రభు మార్గంలో కొనసాగుతున్నారో వాళ్ళు సజీవులు. ఎవరైతే ప్రభువులో అంటుకట్టబడి ఉన్నారో వాళ్ళు సజీవులు. ఎవరైతే క్రీస్తు కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నారో వాళ్ళు సజీవులు. ఎవరైతే ప్రభువునందు ఉండి మృతి నొందారో వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో సజీవులు. మరి మృతులు ఎవరు? రక్షణ పొందని వాళ్ళు మృతులు. నేను నా 18వ ఏట సజీవుడిగా మారానండి. నా 18వ ఏట నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది సజీవుడిగా మారాను. మరణములోండి జీవంలోనికి దాటాను. మృత స్థితిలో నుండి సజీవుల స్థితిలోనికి వచ్చాను. స్తోత్ర. నా 18వ ఏట నేను రక్షణ పొంది సజీవుణ్ణయ్యాను. ఇక్కడ ఒక మాట, 18వ ఏట అంటే టీనేజా కదా? 13 నుండి 19 వరకు ఏమిటండి? టీనేజ్. 13, 14, 15, 16 అంటూ టీన్ అని వచ్చేదంతా ఏమిటది? టీనేజ్. 13 నుండి 19 వరకు టీనేజ్. నా టీనేజ్లో నేను రక్షణ పొందాను. నా టీనేజ్లో నేను మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది సజీవుడిగా మారాను. మరి నీ పరిస్థితి ఏమిటి? ఎన్నాళ్ళు సచ్చినోడుగా ఉంటావు? చచ్చిందల్లా ఉంటావు? మృతుడిగా ఉంటావు? ఇంకా మరణంలోని జీవంలోనికి దాటవా? మృతస్థితి నుండి లేవనెత్తబడి సజీవుడిగా సజీవురాలుగా మారవా? నువ్వు రక్షణ పొందవా? రక్షణ పొందని వాళ్ళు సచ్చినోళ్ళు అయితే రక్షణ పొందిన వాళ్ళు సజీవులే కదా. నువ్వు సజీవుడిగా సజీవురాలుగా మారవా? మారతామండి. పట్టుకు పొందేస్తాం. ఏంటంటే బాప్తిస్మం ఎప్పుడు పొందారట? పట్టుకు పొందేస్తాం. పట్టుకంటే జనవరి 1 కండి. పట్టుకు పొందేస్తాం. ఆ పట్టు వచ్చే లోపల ఎవరన్నా పట్టుకుపోతే నిన్ను ఆ తారీఖును పొందేస్తాం. ఆ తారీఖు వచ్చే లోపల నీ తారీఖు అయిపోతే జనవరి 1కు తీసేసుకుంటామండి. ఆ జనవరి 1 వచ్చే లోపల నువ్వు రెస్ట్ అని పీస్ అయిపోతే. అంటే నా ఉద్దేశం, నీ ఫోటోతో బ్యానర్ వేసేస్తే, నీకు ఆఖరిపాటు పాడెత్తే, నీకు పెట్టి ఆటరిస్తే, నీ నూరు కొత్తనాటికి మోసేస్తే, నీ కొరకు డేటు కేటాయించి కూటం జరిగించేస్తే, నీ కబురు చెప్పడానికి సెల్ ఫోన్ డబ్బులు వేయించేస్తే, నీకు ఇష్టమైన కూరతో భోజనాలు ఇట్టించేస్తే, ఒక మాటలో చెప్పాలంటే నువ్వు చస్తే. ఒకేసారి చస్తే అంటే ఫీల్ అవుతారని ఇవన్నీ వెతుక్కుని చెప్పానండి. నువ్వు చస్తే ఇదే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. నేడేమి జరుగును, రేపేమి సంభవించదో మనకు తెలియదు. మనము నిన్న వారమే, నేడు మనది కాదు. అంతలో అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వాళ్ళం మనం. గడ్డి పువ్వు లాంటి, నీటి బుడగ లాంటి, త్రాసు మీద ధూళి లాంటి, విసరి వెళ్ళి మరల తిరిగి రాని గాలి లాంటి, అస్థిరమైన నీడ లాంటి, అల్పమైన స్వల్పమైన జీవితాలు మనవి. అలాంటి మన జీవితాలను సజీవ స్థితికి చేర్చి మరణములోండి జీవంలోనికి దాటించి నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు ప్రభువైన యేసువారు మాత్రమే. ఆయన రక్తధారలలో నీవు కడుగబడాలి. ఎందుకంటే రుధిరపాతం వినా పాప విమోచనం నభవతి అన్నారు. అనగా రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు. నీ శ్లోకం యొక్క భావం. ఏ రక్తం? గుర్రెల, కూడల, కొంగల, కోళ్ల, కుక్కల, మేకల రక్తమా? కాదు. ఆ రక్తం వల్ల పాపం పోదు. పోని మన రక్తమా? మన రక్తం కూడా పాపాన్ని తొలగించలేదు. ఎందుకంటే ఒక పాపి రక్తం వేరొక పాపిని పవిత్రపరచలేదు. ఎందుకంటే గుడ్డివాడికి త్రోవ చూపెడితే ఇద్దరు కలిసి గుంటలో పడతారు. కాబట్టి మన రక్తం కూడా పాపమును నివృత్తి గావించలేదు. మరి ఏ రక్తం అంటే పరిశుద్ధమైన, నిర్దోషమైన, నిష్కళంకమైన రక్తమై ఉండాలి. ఆ రక్తాన్ని మన కొరకు చిందించుటకే జీవితకాలమంతే మరణ భయం చేత పట్టి పీడింపబడుతూ పాపపు దాస్యపు శృంఖలములలో చిక్కుకుపోయి నలిగి నశించి నరకాగ్నికి దిగజారిపోబోతున్న మానవ జాతిని విమోచించటానికే ఆత్మరూపి అయిన దేవుడు రక్తమాంసములలో పాలివాడాయను. ఆయనే ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయనే భూలోకానికి వచ్చి లేత మొక్కవలే ఎదిగి తగిన సమయమందు తనను తాను అప్పగించుకుని నలగొట్టబడి శిలువ మ్రానుకు దేగొట్టబడి రక్తమంతా కార్చి ప్రాణం పెట్టి మనకు గొప్ప రక్షణ భాగ్యం అనుగ్రహించారు. సిలువలో బలి అయి యేసు ప్రభువు వారు కార్చిన రక్తం మన పాపములను తొలగించి మనల్ని పరిశుద్ధపరిచే ఏకైక సాధనం. పురిలరా, మీరు యేసు రక్తంలో కడుగబడ్డారా అంటే బాప్తిస్మం పొందారా? పొందేమండి. ఎప్పుడు? బాప్తిస్మం పొందకపోతే పెళ్లి చేయనన్నారండి. అందునే బాప్తిస్మం పొందేసామంటారు కొంతమంది. నీ పెళ్లి కోసం కాదు బాప్తిస్మం,
గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందటానికి పొందాలి బాప్తిస్మం, నీ పెళ్లి కోసం కాదు. ఒకవేళ పెళ్లి కొరకు ఎవరైనా బాప్తిస్మం పొంది ఉంటే మీరు మళ్ళీ బాప్తిస్మం పొందాలి. ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందమని బైబిల్ చెబుతోంది. పెళ్లి కొరకు కాదు, పెళ్లి బాప్తిస్మాలు చెల్లవు. మరి బాప్తిస్మం ఒక్కటే కదండి అంటారు, ఒకటే. కానీ ఆ ఒక్కటేగా ఉన్న బాప్తిస్మాన్ని ఇంకా నువ్వు పొందలేదు. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే మాయ మనస్సును విడిచిపెట్టడమే మారు మనస్సు. క్రీస్తుకు అనుకూలమైన మనస్సే మారు మనస్సు. నువ్వు మారు మనస్సు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. మూర్ఖులకి తరం వారిని వేరే నీవు రక్షణ పొందాలి. అప్పుడే యేసు రక్తములో కడుగబడిన వాడవు, కడుగబడిన దానం అవుతావు, సజీవుడిగా సజీవురాలిగా మారిపోతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందుకొరకు ప్రియా స్నేహితులారా, రక్షణ పొందండి, ఇక జాగు చేయకండి. రక్షణ పొందని వాళ్ళు మృతులు, పొందిన వాళ్ళు సజీవులు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు గమనిస్తే సార్దీసులో ఉన్న సంఘపు దూతకు వ్రాయబడినటువంటి వర్తమానం ఇది. అందులో ఒక మాట, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అని ఉంటుంది. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎవరి బ్యాచి? రక్షణ పొందనోళ్ళు కాదండి వీళ్ళు. రక్షణ పొంది చెడిపోయిన వాళ్ళు. రక్షణ పొందితే చెడిపోతారా? మరి నామకార్థంలో పడిన వాళ్ళు ఉన్నారు కదా. విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పరిగెడుతూ పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ విశ్వాసపు పరుగు పందెపు రంగంలో పడిపోవటం ఓడిపోవటం కాదు, తిరిగి లేచి పరిగెత్తకపోవటమే ఓడిపోవటం. తిరిగి లేచి పరిగెట్టకుండా పడించోటనే ఉండిపోతారు చూసారా, వీళ్ళందరూ నామకార్థులు. వీళ్ళు క్రైస్తవులు అనే పేరుంటుంది కానీ వీళ్ళు మృతులు. వీళ్ళు సజీవులు అని ఎంచబడుతూ ఉంటారు లోకంలో, కానీ వాళ్ళు మృతులు. మేము ప్రార్థనలుమే, మేమే చర్చికి వెళ్తాం, మేము బాప్తిస్మం పొందాం, మేము బలలో పాలు పంపులు పొందుతున్నాం అని అంటూ బ్రతుకుతారు. కానీ మృతులు. జీవించుచున్నారన్న పేరు మాత్రం ఉంటుంది కానీ మృతులు. సజీవులు అని అనబడుతూ ఉంటారు కానీ వాళ్ళు మృతులు. వీళ్ళే నామకార్థులు. నామకార్థులు మీకు బాగా అర్థం కావటానికి నామకార్థుల విధానం ఎలా ఉంటుందంటే, దేవుని మందిరము కావాలి, దేశదమన పనులు కావాలి, ప్రార్థన కావాలి, పాపం కావాలి, సంఘ సహవాసం కావాలి, లోక స్నేహాలు కావాలి, పరిశుద్ధాత్మతో కూడిన భాషలు కావాలి, బయటికి వెళ్తే దుర్భాషలు కావాలి, యాజకీయం కావాలి, రాజకీయం కావాలి అంటూ అటు ఇటు అటుగా 2 దొడ్ల మధ్యన పండుకుని ఉన్న బలమైన గార్ధబాల్లా 2 పడలపై అడిగేసి ప్రయాణించే వ్యక్తుల్లా, నులివెచ్చని భక్తుల్లా బ్రతుకుతూ ఉంటారు. ఒకసారి వెలిగింపబడి ఆత్మ సంబంధమైనటువంటి వరములను రుచి చూచిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారై కూడా చేజేతుల తమ ఆత్మదీపములను ఆర్పేసుకుని దేవుని కుమారుని మరలా సిలువ వేయచు బాహాటముగా అవమానపరిచే బ్యాచ్, యేసు ప్రభు వారి పేరుకి రిపేరు తెచ్చే బ్యాచ్. వీళ్ళే నామకార్థులు. నామకార్థులు. వీళ్ళని ఎలా గమనించవచ్చంటే, యేసు ప్రభు వారి పండగ పేరు చెప్పుకుని త్రాగేసి రోడ్లు కొలిసేస్తూ ఉంటారు పెద్ద సరివేరులాగా. గవర్నమెంట్ వాళ్ళు ఏదో కొలమని వాడికి అప్పచెప్పినట్టు. అరే ఏంట్రా అన్నాం అనుకోండి, ఏ వాళ్ళు ఏస్ట్రే అంటాడు. ఏస్ట్రే విట్రా నీ మొహానికి ప్లాస్టర్ అయ్యా. ఏస్ట్రే అయితే అలా చేయమనుందా? నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయం బ్యాచ్ అండి వీళ్ళు. నిర్గమాకాండ గ్రంథం 32వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు దేవునికి విరోధంగా 7 పొరపాట్లు చేశారు. ఆ 7 పొరపాట్ల వల్ల దేవుడు అన్నారు, వీరు లోబడలోని జనులు కనుక నేను మీతో కూడా రానన్నాడు దేవుడు. దానికి కారణం ఇశ్రాయేలీయులు 7 పొరపాట్లు చేశారు. ఆ 7 పొరపాట్లు ఒకటి ఏమిటో తెలుసండి? రేపు యెహోవా దేవునికి పండుగ అని ప్రకటన చేయించుకుని దెయ్యానికి పండగ చేశారు, దూడకు పండగ చేశారు. రేపు యెహోవా దేవునికి పండుగ. పండగేమో దేవుని పేరు, పండగ చేసింది మాత్రం దెయ్యానికి. పైగా ఏం చేశారు పండగలో? తినుటకు, త్రాగుటకు, కూర్చుండి లేచి ఆడుటకు సమయాన్ని గడిపారట. కొన్ని సంఘాలకు కోటాలకు వెళితే చాలా బాధ కలుగుతూ ఉంటుంది మాకు. ఎందుకంటే ఇక్కడ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, ఇంకో చోట సీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ వాటర్ బాటిల్, అక్కడ వాటర్ బాటిల్. మళ్ళీ వాళ్ళెవరు? సంఘ పెద్దలు. పాస్టర్ కూడా వాళ్ళని ఏమంటాకి వీలేదు, ఎందుకంటే 4 ఏళ్లలో తీసేస్తారు ఈ పాస్టర్ని. ఈయన కూడా మంచోడే, కానీ ఎందుకు వచ్చిన కూడా 4 ఏళ్ళు ఉంటే ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం దరిద్రులు అనుకుంటాడు ఆయన కూడా. ఆయనకు కూడా కోపం బాధ ఉంటుంది. అంగీ తీసి లుంగి కడితే నెత్తి నేలకేసి గుద్ది చంపేస్తాడు, అంత కోపం వస్తుంది ఆయనకు కూడా, దైవజనుడికి. కానీ అలా చేయకూడదుగా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అనేటువంటి ఒక ఆలోచనతో సాత్వికతతో తన కోపాన్ని అణుచుకుని సేవ చేస్తూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఎంత ఉత్తముడండి దైవజనుడు. ఒక పావు గంట ఎక్కువ వాక్యం చెబుదామని ప్రయత్నిస్తే ఒకళ్ళు ఎగుతాడు ఆ సంఘంలో, ఆపా ఆపా అంటాడు. ఎర్రకాలమని కానీ అడపులుగా తోవేస్తా వెళ్ళి వదిలేస్తే
పళ్ళతో కొబ్బరి బొండం ఒలిసేసేలాగా ఉంటావు నీ మోహన్ నువ్వును. పెంకులతోనే కొబ్బరి చెప్పలు మింగేసేలాగా ఉంటావు. ఆఫో అంటాడు దైవజనుడు టక్మల్ లేచి. కొన్ని సంఘాల్లో చాలా బాధాకరం అండి, దైవజనుడు అలా చేస్తారు కదా నామకార్థులు కొంతమంది. ఆ దైవజనుడు కూడా వాళ్ళ కోటలకు వెళ్ళినప్పుడు ఆయన చేతుల మీదుగా మాకు ఆఫరింగ్ ఇవ్వకుండా ఏడిచ్చేస్తారని సంఘ పెద్దలు చెప్తారని అంటాడు. వాళ్ళు వచ్చి పాస్టర్ గారు అంటాడు, ఫోటోబు దిగుతారు నీతో, ఫోటోబు అనేసరికి మొత్తం అంతా వచ్చి మీద పడుతూ ఉంటుంది. ఆడి మొహం ఆడుని, బాబు ఫోటో వద్దులే, నువ్వు చక్కగా నిలబడలేవు. అగో ఆ సిఆర్ గారు ఉన్నారు కదా ఆయన చేతికి బాబు అని కనీసం ఆ సిఆర్ గారి చేతి మీదుగా తీసుకుంటూ ఉంటాం. ఎంత దుఃఖపరుస్తారో సిఆర్గా సేవ చేస్తున్న వాళ్ళని, ప్యారిష్ గురువుల్ని ఇబ్బంది పరిచేటువంటి నామకార్థులు లేరా అండి? ఒక నామకార్థిగాడు, రే బాబు ఇటు ఎందుకురా 2 బకెట్లు మాంసం తోడుకెళ్ళి తినేశారు సిట్టింగ్లోన, మళ్ళా 3వ బకెట్ పట్టుకుపోతున్నారా, పట్టుకెళ్ళొద్దురా బాబు అని ఒక పెద్ద ఆయన ఒక నామకార్థులకు చెప్పినందుకు 100 కేజీలు మాంసం గిన్నెని తిరగేశాడంటాడు. ఏం చేయాలి ఇప్పుడు? కాసేపట్లో ప్రేమ విందు మొత్తం మాంసం కూరంతా మట్టిపాలు చేశాడు. ఏం చేయాలి? మామూలుగా మనిషిలాగా ఆలోచన చేస్తే ఆయన్ని కాళ్ళు చేతులు కట్టి గిన్నెలో పెట్టి ఉండేయాలి, మామూలుగా మనిషిగా ఆలోచన చేస్తే. కానీ అలా చేయకూడదుగా, మనం తప్పు. దేవుడు అలాంటి రైట్స్ మనకి ఇవ్వలేదు. పోనీ మాంసం తెద్దామా, ఆ టైంలో దొరుకుద్దండి బాబు? దొరకదు. ఒకవేళ దొరికిన వండటం కుదురుతుంది వెంటనే కుదరదు. ఎంత ముప్పు తెచ్చిపెట్టాడు చూసారా ప్రేమ విందుగాడు. ఏంటి 3వ బకెట్, ఎంతగా 2వ బకెట్ కూడా కాదు, 3వ బకెట్ తోడుకెళ్ళొద్దురా బాబా అన్నందుకు వాడికి మనిషికి వచ్చినట్టు కోపం వచ్చి మాంసం కూర అంతనే తిరగేసాడంటే ఇంకేం చెప్పాలి? నామకార్థులు చేసే పనులు ఇలా ఉంటాయి. వైజాగ్లో ఒక పెద్ద పేరు ప్రఖ్యాత కలిగిన సంఘానికి వాక్య పరిచర్యకి వెళ్ళాను. పెద్ద కాంగ్రిగేషన్ వాళ్ళది. ఇటు పెద్ద కానుకల బాక్సు, ఇటు పెద్ద కానుకల బాక్స్ ఉంది. అంతమంది జనం వస్తారు ఆ సంఘానికి. ఈ కానుక బాక్స్ దగ్గర 2 కెమెరాలు, ఈ కానుక బాక్స్ దగ్గర 2 కెమెరాలు పెట్టారు. ఇదేంటండి మందిరం అంతా పెడతారు మామూలుగా, ప్రత్యేకంగా వీటికి పెట్టారు ఏమిటని అడిగితే సంఘంలో దొంగలు ఉన్నారండి అన్నారు వాళ్ళు. సంఘంలో ఎవరున్నారట? దొంగలు, సంఘపు దొంగలు. ఏం చెప్తాం? టైటిల్ పెట్టాం వాళ్ళకి. అది ఎంత దారుణం. నామకార్థులు చేసే పనులండి ఇవన్నీ కూడా. ఈ నామకార్థుల వల్ల యేసు ప్రభువు వారి పేరుకి రిపేర్ వస్తుంది. ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అండి, ఓరు బాబు ఎందుకు బతుకున్నారు. కొంతమందిని బాగున్నారా అనాలి, కొంతమందిని ఇంకా బాగానే ఉన్నారా అనాలి. ఆ బ్యాచ్ వాళ్ళు బ్రతికుండి యేసు ప్రభువు వారి పేరుకి రిపేర్ తెస్తూ ఉంటారు. అలా రిపేర్ తెచ్చే వాళ్ళని చూస్తే ఏడు బాబు వీడు కరోనా వచ్చినా సరే బాగానే ఉన్నాడు వీడు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళని చూసినప్పుడు యేసు ప్రభు వారి పేరుకి రిపేర్ తెస్తూ ఉంటారు. ఎంత దారుణం అండి. వీళ్ళే నామకార్థులు. వీళ్ళు క్రైస్తవులు అనే పేరుతో ఉంటారు, కానీ వాళ్ళు సజీవులు కాదు. వీళ్ళు ప్రార్థనకు వస్తారు, ఆదరించుకుని వెళ్ళిపోతారు, పండగల్లో పాల్గొంటారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు, కోటాలకు డబ్బులు ఇస్తారు, కోటాల్లో పాల్గొంటారు, కానీ క్రీస్తుని కలిగి ఉండరు. వీళ్ళు నామకార్థులు. సజీవులు అనే పేరుంటుంది కానీ వీళ్ళు మృతులు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అనే మాటకు సరిపోయిన వాళ్ళు వీళ్ళు, సచ్చినోళ్ళు, నామకార్థులు వీళ్ళు. దేవునికి కావలసింది నామకార్థులు కాదు, నమ్మకస్తులు. దేవునికి కావలసింది పండగ గుంపు కాదు, ప్రార్థన గుంపు. నీవు నామకార్థులుగా ఉంటే మృతుడవు, నామకార్థురాలుగా ఉంటే మృతురాలివి. నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా మారితేనే సజీవుడవు, సజీవురాలవు. స్తోత్రం. ఎన్నాళ్ళు నామకార్థిగా బ్రతుకుతావు? నీ కోసమే ఈ సభ. రక్షణ పొందకుండా మృత స్థితిలో ఉన్న నీ కోసమే ఈ సభ. నమ్మకంగా దేవుని కొరకు బ్రతకకుండా నామకార్థిగా నామకార్థురాలిగా మారి కొనసాగుతున్న నీ కోసమే ఈ సభ. మృత స్థితి నుండి నీవు లేవనెత్తబడాలి, ఉద్ధరింపబడాలి. ఎండిన ఎముకలకు నరములు మాంసమును పొదిగి జీవవాయువును ఊది సైన్యంగా నిలబెట్టిన దేవుడు ఆయన. స్తోత్రం. శల్యాలకు, శవాలకు కూడా కాదు, శల్యాలకు జీవమిచ్చి లేపిన దేవుడు ఆయన. రక్షణ పొందితే నిన్ను కూడా సజీవుడిగా సజీవురాలిగా మార్చేస్తారు. నామకార్థతను విడిచి నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా మారితే నిన్ను కూడా సజీవుడిగా సజీవురాలిగా మార్చేస్తారు ఆయన. సజీవులు మోక్షానికి వారసులు. దేవునికి స్తోత్ర.
నువ్వు సజీవురాలుగా మారాలంటే రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందండి, నామకార్థులు నమ్మకస్తులు అవ్వండి, అప్పుడు మీరు సజీవులు అవుతారు. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో 24వ వాక్యాన్ని కూడా మనం గమనిస్తే అక్కడ ఉన్న వృత్తాంతం ఏమిటంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, తండ్రి అతన్ని హక్కున చేర్చుకున్నాడు. చేర్చుకుని పలికిన మాట ఏమిటో తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను అన్నాడు. ఇదేమిటిది? తప్పిపోయి దొరికెను బాగుంటుంది కదా, చచ్చిపోయి బ్రతికను అన్నాడు. తప్పిపోయి బ్రతికిన వాడిని, తప్పిపోయి తిరిగి వచ్చిన దొరికిన వాడిని చచ్చిపోయి బ్రతికాడని ఎందుకు అన్నాడో తెలుసా తండ్రి? నిజానికి ఏమనాలి? తప్పిపోయి మరలా దొరికినన్నాడు, కానీ ఇక్కడ చచ్చిపోయి మరలా బ్రతికినన్నాడు. ఎందుకన్నాడంటే తండ్రికి దూరం అయిపోయినప్పుడు వాడు సత్యనుడయ్యాడు. తండ్రికి దూరం అయిపోయినప్పుడు వాడు సత్యనుడు. బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చినప్పుడు సజీవుడు, బ్రతికిన వాడయ్యాడు. ఏమండి, తండ్రికి దూరం అయితేనే సత్యనుడు అన్నప్పుడు నువ్వు దేవునికి దూరం అయ్యావు కదా, దైవజనునికి దూరంగా ఉంటున్నావు కదా, సంఘానికి సహవాసానికి దూరంగా ఉంటున్నావు కదా, నువ్వు సత్యనుడు కదా, చచ్చిందానివి కదా. ఎంత దారుణం అండి! పాట ఇవ్వలేదని అలిగి దేవునికి సంఘానికి దూరం అయిపోతున్న వాళ్ళు లేరా? వందన సమర్పణలో పేరు చెప్పలేదని సంఘానికి దేవునికి దూరం అయిపోతున్న వాళ్ళు లేరా? దైవజనుడు ప్రకటించే వాక్యంలో ఒక మాట గట్టిగా తగిలిందని అలిగి సని గొనిగి తిరుగుబాటు చేసి దూరం అయిపోతున్న వాళ్ళు లేరా? మా సంఘాలలో ఒక సంఘంలో జరిగిన విషయం ఏంటో తెలుసా? బల్లారాధనలో చిన్న రొట్టె మొక్క వస్తుందని మానేసింది ఒక ఆవిడ. బల్లారాధనలో ఏంటని ఆరా తెత్తే ఆఖరికి తేలింది ఏంటంటే, అయ్యగారు ఎప్పుడు చూసినా బల్లారాధనలో నాకు చిన్న మొక్క ఎడుతున్నాడు, రొట్టె మొక్క అంది. ఇంత రొట్టె చేసి పెడతాం తిను. ప్రభురాత్రి భోజనం అంటే బొగ్గలాడించుకుంటా బొక్కటానికి ఎంతెంత పెట్టరో. ప్రభు శరీరము, ప్రభు రక్తం, పెద్ద మొక్క ఇవ్వాలంటే ఎంతగా ఆవిడికి. అమ్మ ఆవిడకు దన్నం, అవసరమైతే సపరేట్గా రొట్టె మొక్క కొట్టేసి పెట్టండి ఆవిడికి. అమ్మ అయ్యగారు ఇచ్చినప్పుడు తీసుకో, ఈ రొట్టె కూడా తినేని ఇచ్చాడు ఆవిడికి. మొత్తానికి సరైందిలేండి, చెప్పారు, తప్పమ్మ అలా అనుకోకూడదు. మనం ప్రభు శరీరం మనకు అందింది, భాగ్యం అనుకోవాలి. ఎరవటమే చిన్న మొక్కలు ఇస్తాం కదా మనం. చిన్న మొక్క వస్తుందంటే ఆవిడికి సచ్చినట్టు ఆవిడ వచ్చినప్పుడు కొద్దిగా ఇలా ఇరిసే మొక్కనే ఇలా ఎరవలసి వస్తుంది. పెద్ద మొక్క అప్పుడు హాయిగా ఉంటుంది ఆవిడ. పెద్ద మొక్క ఏంటి, చిన్న రొట్టె మొక్క ఇచ్చినందుకు అలిగి మానేటువంటి సిగ్గు లేదా? ఎంత దారుణమైన వాళ్ళు ఉన్నారండి. దేవునికి సంఘ సహవాసానికి దూరం అయిపోతున్న వాళ్ళు లేరా? పాట ఇవ్వకపోతే అలుగుతాయి. ఏమని గాయకులు నేర్చుకున్నప్పుడు సభలో పాటలు ఇవ్వటం కుదురుద్దా? కుదరదు కదండి. గాయకులకు ఇవ్వాలి కదా, వాళ్ళకి ఇచ్చే సముచిత స్థానాన్ని గౌరవాన్ని వాళ్ళకి ఇవ్వాలి కదా. పాట ఇవ్వాలా నీకు? నాకు పాట ఇవ్వలేదు. పాటలు ఇవ్వకపోతే అలుగుతారు, ఇస్తే పాటలు నాశనం చేసి కోటాలను కూని చేస్తారండి. నాకు ఎన్ని అనుభవాలు ఉన్నాయో అలాంటి. ఒకసారి వీటి కోసమే ప్రత్యేకంగా జగ్గయ్యపేటలో ప్రసంగిస్తే 2005లోనో 2006లోనో జరిగిన సభ అండి. అది యూట్యూబ్లో కూడా పెట్టారు దాన్ని. పాత వీడియో ఒకటి ఉంటుంది చూడండి మీరు. లోకా గారిని కోసం చెప్పాను, వైద్యుడని ఒక అంశం. అందులో ఇలాంటి కొంతమంది ఆత్మీయ రోగులు ఉంటారు, పాట ఇవ్వకపోతే అలిగి చేస్తారని చెప్పాను. అందులో ఒకళ్ళకి పాట ఇచ్చాం, కక్కట మరమరి కడపటి వాడ అన్నాడు. కక్కట మరమరి కాదు, ప్రప్రథముడ మరి కడపటి వాడ. పాటను సర్వనాశనం చేసేసావు, సితక్కొట్టేసాడు పాటని. ఇంకో చెల్లికి ఇచ్చాం, జగముల లేలే అంత లేలే కాదు, జగముల నేలే. అమ్మా ఏంటి తల్లేది? బయట వాళ్ళు ఎంతమంది చులకనగా చూస్తారు, అవునా కదా? ఓ తల్లి, ఇప్పుడు నాయడారి జీవితము పాడతాం కదా మనం, మాయదారి జీవితము అని పాడిందండి. మాయదారి జీవితం దైవజనుడు రాసింది ఏమిటి? ఎడారి జీవితము. మడికి అనో కూరుందండి, హైవేలో వెళ్తుంటే రావులపాలెం దాటాకి తగులుద్ది లెఫ్ట్ సైడ్. ఏమండి, ఒక 12 ఏళ్ల క్రితం అక్కడికి సభలకు వెళ్తే ఒక పిల్లోడు పరిచయం చేస్తున్నాడు. దేనికి రా అని అడిగితే పాట కోరుకుంటున్నాడు. మంచిదిరా, పాట కోరుకుంటున్నావు, పని చేస్తున్నావు, మంచోడు నువ్వు అని చెప్పి దైవజనుడిని అడిగితే ఇద్దాం అనుకుంటున్నాం కానీ కుదరట్లేదండి, గాయకులు ఉన్నారు కదా అది అన్నాడు. పోనే బాబు చాలా పని చేస్తున్నాడు, మాకు పరిచయం చేస్తున్నాడు, పాట ఏమన్నా బాబు అంటే ఆఖరి రోజున ఇస్తామన్నారు.
ఇస్తామంటే వీడు అయ్యగారికి ముందే పాడతాను అని మళ్ళీ కండిషన్ పెట్టాడు. సరేరా బాబు అన్నారు వాళ్ళు, పనిచేసాడు కాబట్టి. నాకు ముందు పాట ఇచ్చారు, మీరు నమ్మరు, నవనాడులో కుంగిపోయినంత పని అయింది నాకు. వెనకాల కూర్చున్నాను నేను. నికృష్టమైనది అన్నాడు. ఓరు బాబు చొక్కాటు వేసుకున్నాడు ఇలాగా, వెనకాల చొక్కాటు. రే నికృష్టం కాదు, నీకిష్టం. జరిగిన విషయం అండి, వేదికమే జరిగింది ఇది. నేను అసిస్టెంట్ పాస్టర్గా ఉన్నప్పుడు ఒక అక్కకు పాటించామండి. ఎందుకంటే కోటాలు అవి మేము నడుపుతూ ఉండేవాళ్ళం. మరి అసిస్టెంట్ పాస్టర్ అంటే పనులు చేయాలి ఖచ్చితంగా, మాకు ఆశీర్వాదం కూడా అది. కూటమే నడుపుతూ పాటిస్తే, జ్యోతి మొగుడా, పాత వీడియోలో ఉంటుంది, కావాలంటే చూడండి. అప్పుడు జరిగిన సంఘటన గుర్తు చేశాను అందులో. నాకు చాలా భయమే, చెమటలు పట్టేసిన కారణం ఏమిటంటే మా ఆవిడ పేరు జ్యోతి. అది అక్కడే ఉంది మళ్ళీ నా దగ్గర. ఈ అక్క నా కోసం పాడుతుందో యేసుబాబు కోసం పాడుతుందో నాకు అర్థం కాల. నేను చెప్పి అక్కగారు అలా తప్పండి, అది తప్ప. జ్యోతిమయుడే కాదు, జ్యోతిర్మయుడు అని మళ్ళీ చెప్పాల్సి వచ్చింది. పాట ఇవ్వకపోతే అలిగి చేస్తారు, పాటలు ఇస్తే పాటలు నాశనం చేసి కూటాన్ని కూని చేసేస్తారు. కొంతమందికి అయితే వందన సమర్పణలో పేరు చెప్పకపోతే అలిగి చచ్చేవాళ్ళు లేరండి. ఎందుకు చెప్పాలా నీ పేరు అని అడిగామనుకోండి, ప్రజలు కూర్చోవటానికి బరకాలు వేశారు కదా. బరకాలు అంటారా పట్టాలు అంటారా మీరు వీటిని? బరకాలండి, పట్టాలు. ఓకే, ప్రజలు కూర్చోవడానికి పట్టాలు వేశారు కదా. ఆ పట్టాలు ఒక పట్ట గాలి ఎగిరిపోతుంటే ఎగిరిపోతున్న పట్టాన్ని ఎగరనివ్వకుండా రాయి పెట్టింది నేను కదా అంటాడు. రాయి పెట్టినందుకు నీ పేరు చెప్పాలా? ఇలాగ వందన సమర్పణలో పేరు చెప్పకపోతే అలిగి చేస్తారు కొంతమంది. నేను చేతులు జోడించి చెప్తున్నాను, వందన సమర్పణలో దైవజనులు మీ పేరు గుర్తు చేసుకోకపోతే మీరు మరింత ఆనందించండి, మీరు గొప్ప ఫలాన్ని పొందుతారు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్నచాపలు ఇచ్చిన పిల్లవాడి పేరు బైబిల్లో వ్రాసలేదు. మేడ పైన గది కట్టించి దైవజనుడికి పరిచర్య చేసిన గనురాలి పేరు బైబిల్లో వ్రాసలేదు. అలా చాలామంది పేర్లు మరుగు చేయబడ్డాయి, కానీ వాళ్ళు గొప్పవాళ్ళు అనేకుల కంటే. గట్టిగా స్తోత్రం చెబుదాం. కనుక ఆనందించండి, అంతేగాని పేరు చెప్పలేదని, పాట ఇవ్వలేదని కదా, కుర్చీ ఇవ్వలేదని అడుగుతారు కొంతమంది. కొత్తగూడెం మొన్న విజయమ్మ గారి సంఘానికి వెళ్ళాను. కుర్చీ ఇవ్వలేదని మానేసేట సంఘానికి ఒక ఆయన. కూలి పనికి వెళ్ళేటప్పుడు మాత్రం కుక్కుని ఎక్కేస్తారు ఆటోల్లో, అవునా కదండి. మందిరానికి వస్తే మాత్రం కుర్చీ సపరేట్గా ఉండాలి, బాయించి ఖాళీగా చోటు ఉండాలి వాళ్ళకి. తప్పు తప్పు తప్పు, అలాగొద్దు. చెరువు మీద అలిగి వెళ్ళిపోయిందట నక్క. ఎవరికి ఇబ్బంది? నక్కకే. అలిగి సని గునికి తిరుగుబాటు చేయకండి. యేసు ప్రభువు వారి మీద 70 మంది అలిగి వెళ్ళిపోయారు దూరంగా. బైబిల్లో ఉన్నమాట యోహాను సువార్తలో 70 మంది అలిగి వెళ్ళిపోయారు. ఎవరికి ఇబ్బంది? ఆ 70 మందికే. నిజంగా వాళ్ళు గనక యేసు ప్రభువు వారితోనే ఉంటే ఆ 70 మంది కూడా అపోస్తలుల జాబితాలో చేర్చబడేవారు. వాళ్ళ పేర్లు కూడా బైబిల్ గ్రంథం చెప్పేది, బైబిల్లో వ్రాయబడి ఉండేది వాళ్ళ పేర్లు కూడా. వాళ్ళు అలిగి వెళ్ళిపోయారు, యేసయ్యకి దూరంగా పోయారు, చరిత్రలో లేకుండా పోయారు. కనుక ఎప్పుడు కూడా దేవునికి దూరంగా మనం ఉండకూడదు. దేవునిలో అంటుకట్టబడి ఉండాలి, సంఘములో నాటబడి ఉండాలి, సంఘ సహవాసంలో ముందుకు సాగాలి, దైవజనుని ఉపదేశాలు వింటూ ఆత్మీయతలో ఎదగాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైతే సంఘానికి, సంఘ సహవాసానికి, దైవజనుడికి, దేవునికి దూరంగా వెళతారో వాళ్ళు చచ్చినోళ్ళు. తిరిగి వచ్చి సంఘములో నాటబడితే, దేవునిలో అంటుకట్టబడితే వాళ్ళు సజీవులు. ఒకవేళ దూరంగా ఉన్నావేమో, నిన్ను దేవుడి సభ ద్వారా ఆహ్వానిస్తున్నారు, తిరిగి సంఘములోనికి రా, తిరిగి సంఘములో నాటబడు, దేవునిలో అంటుకట్టబడు, నీ బ్రతుకు బాగుపడుద్ది, నీవు సజీవుడవు, సజీవురాలవైపోతావు. గట్టిగా స్తోత్రం చెప్పండి. 3 విషయాలు చెప్పాను మీకు. రక్షణ పొందని వాళ్ళు మృతులు, నామకార్థులు మృతులు. ఇంకా చెప్పండి, దేవునికి దూరం అయ్యేవాళ్ళు మృతులు. జాగ్రత్త. రక్షణ పొందని వాళ్ళు రక్షణ పొందండి, నామకార్థులు నమ్మకస్తులుగా మారండి. దేవునికి, సంఘానికి దూరంగా ఉన్నవాళ్ళు తిరిగి సంఘంలోకి రండి, దేవుళ్ళు అంటుకట్టబడండి. అప్పుడు మీరు సజీవులు అవుతారు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవులకే దేవుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఆయన మృతులకు దేవుడు కాదు, సజీవులకే దేవుడు. సజీవులు ఎవరో, మృతులు ఎవరో మీ ముందు విశదీకరింపబడింది. మీరు ఏ బ్యాచ్లో ఉంటారో మీరే ఆలోచన చేసుకోండి. దేవుడి క్లుప్త వివరణ మన వినికిడిలో దీవించునుగాక. ఆమెను తరలో ఉంచి కనులు మూయండి, ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ప్రార్థన చేయండి. సజీవులెవరో, మృతులెవరో నీ ముందు విశదీకరింపబడింది. రక్షణ పొందిన వాళ్ళు సజీవులు, ప్రభువునందు ఉన్నవారు సజీవులు, దేవుని మార్గంలో కొనసాగుతున్నవారు సజీవులు, ప్రభువునందు ఉండి ప్రభువు పిలుపునందుకుని
కన్ను మూసిన వారు ఆధ్యాత్మిక జగత్తులో సజీవులు, నమ్మకస్తులు సజీవులు, సంఘములో నాటబడి దేవునిలో అంటుకట్టబడి ఉన్నవాళ్ళు సజీవులు. రక్షణ పొందని వాళ్ళు మృతులు, నామకార్థులు మృతులు, దేవునికి దూరమైపోయి ఉన్నవాళ్ళు మృతులు. మృతస్థితి మనకు వద్దు, ఈ రాత్రే దానిని చేసేద్దాం, రద్దు. సజీవులుగా మారదాం. ఇదిగో నేను రక్షణ పొందుతాను, నేను సజీవుడిగా సజీవురాలిగా మారతాను, నేను దేవుని కొరకు నమ్మకస్తుడిగా నమ్మకస్తురాలిగా బ్రతుకుతాను, నేను దేవునిలో అంటుకట్టబడి ఉంటాను అన్నవాళ్ళు మీ 2 చేతులు పైకి చాపి చూపండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను సజీవుడిగా సజీవురాలిగా ఉండగోరుతున్నాను, మృతస్థితి నాకు వద్దు అన్నవాళ్ళు మీ చేతులు పైకి చాపి చూపండి. మీ చేతులు పైకి చాపి చూపండి. వివరంగా అడుగుతున్నాను మిమ్మల్ని. నేను రక్షణ పొందుతాను, సజీవుడిగా సజీవురాలుగా మారతాను అన్నవాళ్ళు ఇక్కడ ఉంటే దయచేసి ఒకసారి లేచి నిలవబడతారా? నేను రక్షణ పొందుతాను. మిగతా వాళ్ళు కూడా చేతులు ఎత్తి ఉంచండి. నేను సజీవుడిగా బ్రతకగోరుతున్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తి ఉంచండి. రక్షణ పొందగోరిన వారు మాత్రం లేచి నుంచోండి. చెప్పానుగా, నా 18వ ఏట నేను రక్షణ పొందాను, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాను, సజీవుడిగా మారాను. అలా ప్రభు రక్తంలో కడగబడి సజీవుడిగా మారతాను, సజీవురాలుగా మారతాను అన్నవాళ్ళు ఎవరిని ఇక్కడ ఉంటే మీరు మాత్రం లేచి నిలవబడండి. మిగతా వాళ్ళు నేను మృతుడిగా కాదు, మృతురాలిగా కాదు, సజీవుడిగా సజీవురాలిగా ఉంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి. బాగా ఆకాశం వైపు మీ చేతులు ఎత్తి చూపండి. సిగ్గుపడకండి. చేతులు ఎత్తడానికి మన దేవుడు సిగ్గుపరిచే దేవుడు కాదు. పిరికితనంతో ఆగిపోకండి. చేతులు ఎత్తటం పిరికివారు నరకపాత్రులు అని ప్రకటన 21:8 వ్రాయబడి ఉంది. నేను దేవుని కొరకు సజీవుడిగా ఉంటాను, సజీవురాలిగా ఉంటాను, నాకు మృతస్థితి వద్దు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా మీకు స్తోత్రములు నాయన. దేవా, బిడలు మృతస్థితిని వద్దని దాన్ని రద్దు చేసుకోవటానికి చేతులు ఎత్తారయ్యా. ప్రతి ఒక్కరిని సజీవుల గుంపులో చేర్చండి, సజీవులుగా మార్చండి. రక్షణ పొందని వారు ఈ సభ ద్వారా మీ మాటల ద్వారా రక్షణ పొందుదురుగాక. నామకార్థులు నమ్మకస్తులగుదురుగాక. మీకు సంఘానికి దూరంగా ఉన్నవారు సంఘములో తిరిగి వచ్చి నాటబడుదురుగాక, మీలో అంటుకట్టబడుదురుగాక. దేవా, ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ఈ సభకు ప్రతిఫలముగా సంఘములో నూతనాత్మలు చేర్చబడునుగాక, సేవ విస్తరించునుగాక, పరిచర్య ప్రబలునుగాక, ప్రతి వ్యతిరేకత పాదపీఠముగా మారిపోవునుగాక. గొలియాతంత ఎత్తైన శ్రమ, వ్యాధి, బాధ, రుగ్మత, సమస్య, శత్రువు సహితము ఈ పరిచర్య ముందు బోర్ల తొరయబడునుగాక. చేరి ఉన్న ప్రతి ఒక్కరిని దినదీవులతో నింపి పంపండి. ముందున్న సమయమంతా మాకు దీవెనగా మార్చండి. యేసు నామంలో ఈ మనవులన్నీ అడిగి జవాబు పొంది ఉన్నాము తండ్రి.